నమస్కారం మరియు డీకోడర్కు స్వాగతం. ఈరోజు మేము మీకు ఈ సంవత్సరంలో మా అత్యంత ముఖ్యమైన షోలలో ఒకదాన్ని అందిస్తున్నాము. దీనిలో రాబోయే 12 నెలల్లో ప్రపంచానికి మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏమీ జరగబోతోందో మేము డీకోడ్ చేస్తాము. ముందే ప్లాన్ చేసుకోవాలనుకునేవారు మరియు పెట్టుబడి పెట్టాలా వద్దా అని అర్థం చేసుకోవాలనుకునేవారు, అద్భుతమైన పెట్టుబడిదారుడు మరియు రచయిత మేధావి అయిన రుచిర్ శర్మను మరియు అతని 2026 యొక్క టాప్ 10 ట్రెండ్స్ను శ్రద్ధగా వినండి. రుచిర్ శర్మ ఫైనాన్షియల్ టైమ్స్ యొక్క కాంట్రిబ్యూటింగ్ ఎడిటర్ మరియు అతని తాజా పుస్తకం వాట్ వెంట్ రాంగ్ విత్ క్యాపిటలిజం తో సహా అనేక పుస్తకాల రచయిత. అతను బ్రేక్అవుట్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్. సరే, ఈరోజు కార్యక్రమం 2 భాగాలుగా ఉంటుంది. రెండవ భాగం 2026 గురించి. కానీ ముందుగా మనం గత సంవత్సరం రుచిర్ అంచనాలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. ప్రారంభంలోనే నేను మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఈ పరిశోధన మరియు అంతర్దృష్టులు అన్నీ రుచిర్ మరియు అతని ప్రతిభావంతులైన బృందం చేసినవే. అలాగే ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో జరిగే సంఘటనలపై క్రమమైన మరియు విభిన్నమైన అంతర్దృష్టులను పొందటానికి దయచేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి డీకోడర్ను ఫాలో అవ్వండి. అయితే ముందుగా రుచిర్, మళ్ళీ మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీ తీరికలేని జీవితంలో కూడా మీరు మాతో ఉండటం చాలా సంతోషంగా ఉంది. సరే, మీరు సమయం కేటాయించటం చాలా గొప్ప విషయం. ఒక్కసారైనా సరే, ఇది ఈ సంవత్సరంలో నాకు అత్యంత ఇష్టమైన షో మరియు నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను ప్రణయ్. ధన్యవాదాలు. మరియు గత సంవత్సరం మీ అంచనా విషయంలో మేము చాలా కఠినంగా ఉండబోతున్నాం. నాకు అది అలవాటే. ఆ విషయంలో ఇప్పుడు దశాబ్దానికి పైగా నేను సంకటమైన పరిస్థితిలో ఉన్నానని అనుకుంటున్నాను. సరే, మీరు గత సంవత్సరం చేసిన అంచనాను వాస్తవంగా జరిగిన దానితో పోల్చి చూడటంతో ప్రారంభిద్దాం. మొదట, అమెరికా ఆధిపత్యం యొక్క ఇటీవలి సరళిలో పరిస్థితి తారుమారు అవుతుందని మీరు చెప్పారు. వాస్తవానికి జరిగింది సరిగ్గా అదే. అంతర్జాతీయం యుఎస్ను 2 రెట్లు రెట్టింపుగా అధిగమించింది. అది చూడండి, యూరప్ స్టాక్ మార్కెట్లో 35% రాబడి, అమెరికా 18%. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు కూడా 34%, యుఎస్ 18%. ఇవన్నీ చైనా, జపాన్, మొత్తం ప్రపంచం, భారతదేశం తప్ప భారతదేశం కొద్దిగా తక్కువగా ఉంది, కేవలం 3%. మరియు ఇది డాలర్ల పరంగా మీరు పేర్కొన్నారు. అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను గత సంవత్సరం ఈ సమయానికి ప్రణయ్, ప్రపంచంలో పెట్టుబడి పెట్టడానికి విలువైన ఏకైక ప్రదేశం అమెరికా అనేదే సార్వత్రిక ఏకాభిప్రాయం. కాబట్టి మీరు చూసినట్లయితే గ్లోబల్ ఈక్విటీ బెంచ్ మార్క్లలో అమెరికా వాటా ఉదాహరణకు అది దాదాపు 66% ఉండేది. దేవుడా, అవునా? అంటే అందరూ బబ్బు పెట్టడానికి ఉన్న ఏకైక ప్రదేశం అమెరికా మాత్రమే అని నమ్మారు. మరియు నిజానికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మరియు అమెరికన్ స్టాక్ మార్కెట్ గత సంవత్సరం సాపేక్షంగా మంచి సంవత్సరాన్ని గడిపాయి. 18% అనేది 10% దీర్ఘకాలిక సగటు రాబడి కంటే చాలా ఎక్కువ. మరియు యుఎస్ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా రాణించింది మనం చూడబోతున్నట్లుగా. అయితే సాపేక్ష ప్రాతిపదికన మిగిలిన ప్రపంచం అమెరికాను చాలా అధిగమించింది, నిజానికి బహుశా 15 సంవత్సరాలలో అత్యధిక తేడాతో. వావ్! కాబట్టి ఇది ఒక ట్రెండ్కు ప్రారంభాన్ని సూచిస్తుందని నేను అనుకుంటున్నాను. 2017లో జరిగినట్లుగా ఇది కేవలం ఒకసారేనా లేదా ఇది దీర్ఘకాలిక ట్రెండ్లో భాగమా అనేది మనం చూద్దాం. కానీ నా భావన ఏమిటంటే 2025 ఒక ప్రధానమైన మలుపు. సరే, మరియు రాబోయే కొన్నేళ్లలో మిగతా ప్రపంచ స్టాక్ మార్కెట్లు మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తాయి. లేదు అంటే మీరు ఆ అంచనా వేసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అమెరికా మీరు చెప్పినట్లు చాలా బాగా రాణిస్తోంది మరియు మీరు అకస్మాత్తుగా నేను సాపేక్షంగా రివర్స్ చేయబోతున్నాను అని అన్నారు. అవును. ఏ సంకేతం? అంటే ఏమిటి? మీరు దాన్ని ఎలా చూశారు? సరే, దానిలో కొంత భాగం ఏమిటంటే మీకు తెలుసు కదా, అందరిది ఒకే అభిప్రాయం అయినప్పుడు, అంటే ఒక సార్వత్రిక ఏకాభిప్రాయం ఉన్నప్పుడు అప్పుడు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే కొనటానికి ఇంకెవరు మిగిలేరు. అంటే ప్రతి ఒక్కరూ ఇప్పటికే ఒక రకంగా బుల్లిష్గా ఉంటే సరే ఒక దేశం గురించి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తమ మూలధనం అంతా ఇప్పటికే అక్కడ పెట్టేసి ఉంటారు. కాబట్టి నేను అనుకుంటున్నాను అదే విషయం. అమెరికా ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన స్టాక్ మార్కెట్గా మరియు దాని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా నిలుస్తుంది పరిమాణంలో. కానీ మీకు తెలుసా, ఈ విషయాలు ఆ పరంగా తిరగబడతాయి. అవును,
గత 100 సంవత్సరాలుగా ఎప్పుడూ అదే పరిస్థితి. కానీ చాలాసార్లు దశాబ్దాల పాటు కూడా ప్రపంచంలోని మిగిలిన దేశాలు మెరుగ్గా రాణించాయి. సరే, అది ఒక అద్భుతమైన సూచన. మరియు నేను వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ 361 క్లయింట్లకు సలహా ఇస్తున్నట్లుగా వారు నిజంగా అమెరికాలో పెట్టుబడి పెట్టడమే కాకుండా దానిని దాటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, యుఎస్ ఒక ప్రాణాంతకమైన తప్పు చేసిందని మీరు అన్నారు. ద్రవ్య లోటు దానికి అదే సాటి. అసలు జరిగిందేమిటంటే, టారిఫ్లు ద్రవ్యపరమైన ఆందోళనలను తగ్గించాయి మరియు 10 సంవత్సరాల ఈల్డ్స్ తగ్గాయి. కానీ ద్రవ్య లోటును జీడిపి శాతంగా చూడండి. అమెరికా 6.9 నుండి 6కు తగ్గింది, కానీ ఇప్పటికీ 6%. యూరోప్లో అందులో సగం 3%తో పోలిస్తే భారతదేశం అమెరికా కంటే కూడా చాలా తక్కువ 4.8, మరియు వర్ధమాన మార్కెట్లు మొత్తం మీద 4.8. కాబట్టి ఇప్పటికీ చాలా ఎక్కువ, కానీ కొద్దిగా తగ్గింది. అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది మరియు నేను ఊహించిన విధంగా ఇది సరిగ్గా జరగలేదు. ఎందుకంటే అమెరికాలో బడ్జెట్ లోటును తగ్గించడానికి ప్రోత్సాహం చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. మరియు రాజకీయ నాయకులు వారు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే వరకు నిజమే, వారి అలవాటు కేవలం ఎక్కువ ఖర్చు చేయటం మరియు సాధ్యమైన చోట పన్నులను తగ్గించటం. ఎందుకంటే వారు ఒక విధంగా డబ్బును తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు లేదా వారు ఇతరుల డబ్బును ఖర్చు చేయాలనుకుంటున్నారు. అవునా? కాబట్టి రాజకీయ నాయకులు చేసేది అదే. అవును. కాబట్టి వాస్తవం ఏంటంటే ఏ పెద్ద సంక్షోభం లేకుండానే అమెరికా బడ్జెట్ లోటు తగ్గింది. ఎందుకంటే ఇక్కడ టారిఫ్లు చాలా పెద్ద పాత్ర పోషించాయి. టారిఫ్ రాబడులు జీడిపిలో 1% వరకు అందించాయి. అమెరికా ద్రవ్యలోటుకు మరియు అదే ద్రవ్యలోటును తగ్గించడానికి సహాయపడింది. సరే, కాబట్టి అమెరికా మీకు తెలుసా ఎలాగోలా చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ 6% ఎక్కువే. 6% ఇప్పటికీ చాలా ఎక్కువ. మరియు ఇది అమెరికా ఆర్థిక నమూనాలోని ఒక ప్రాథమిక లోపమనని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. వారు జీడిపిలో సుమారు 3% బడ్జెట్ లోటును కొనసాగించేవారు. వావ్! గత దశాబ్దంలో చాలా కాలం పాటు, అంటే 2010ల దశకంలో. ఇప్పుడు సగటు 6%గా కనిపిస్తోంది. ఇది కొత్త సాధారణ స్థితిలా ఉంది. వావ్! అది నిజంగా ఒక పెద్ద మార్పు. అవును, మరియు మనం తర్వాత షోలో చర్చించుకోబోతున్నట్లుగా 2026లో 6% మరింత పెరిగే అవకాశం ఉందని నేను అనుమానిస్తున్నాను. వావ్! కానీ కనీసం 2025లో బాండ్ ఈల్డ్స్ 5 లోడ్స్ అంతగా పెరగలేదు. అవును. అందువల్ల మీరు కొంత ఉపశమనం పొందగలిగారు. నిజమే. బడ్జెట్ లోటు పెరగకపోవటం వల్ల. నిజమే. గత సంవత్సరం మీ 3వ అంచనా ఏమిటంటే అమెరికా తక్కువ అసాధారణంగా కనిపిస్తుందని. వాస్తవానికి జరిగింది ఏమిటంటే భారీ ఏఐ ప్రోత్సాహం ఉన్నప్పటికీ అమెరికా యుఎస్ వృద్ధి నెమ్మదించింది. మరియు ఏఐపై ఎంత డబ్బు ఖర్చు చేశారో మనందరికీ తెలుసు. అమెరికాలో ఏమి జరిగిందో చూడండి. వాస్తవ జీడిపి వృద్ధి 2.8 నుండి 2.1%కి పడిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అది స్థిరంగా ఉంది మరియు భారతదేశంలో అది పెరిగింది. కానీ అమెరికా పడిపోయింది. లేదు, కానీ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అమెరికా 2.1% వద్ద కూడా వృద్ధి చెందగలగడం సాపేక్షంగా ఆకట్టుకునే విషయం. ఎందుకంటే ఇది చాలా పెద్ద బేస్. ఇది చాలా పెద్ద బేస్. కానీ వాస్తవం ఏంటంటే దీనికి ముందు సంవత్సరాల్లో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాల్లో ఇంకా వేగంగా వృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మాత్రపు పరంగా. గత సంవత్సరం ఆ ధోరణి మీకు తెలుసా నెమ్మదించింది. ఎందుకంటే మిగిలిన. కాబట్టి నేను అనుకుంటున్నాను మొదటి ట్రెండ్లో మరియు 3వ ట్రెండ్లో కూడా ఉన్న పెద్ద కథ సాధారణమైనది. అమెరికాకు చెడ్డ సంవత్సరం ఉందని కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ నిలబడింది. అయినప్పటికీ అది చాలా వరకు నిలబడటానికి కారణం అది ఏఐపై ఒక పెద్ద పందెంగా మారడం. కానీ 2025 యొక్క పెద్ద కథ మిగిలిన ప్రపంచం 2 విధాలుగా. అవును. స్టాక్ మార్కెట్ మరియు ఆర్థిక వృద్ధి పరంగా ప్రజలు ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా చేసింది. కాబట్టి 2025 యొక్క నిజమైన పెద్ద కథ అదే. మిగతా ఆ అమెరికన్ విశిష్టత అంతమైంది. మిగతా ప్రపంచం మరియు భారతదేశం 7.2. అవును, కానీ ఇప్పుడు భారతదేశం యొక్క జీడిపి రకమైన డేటా గురించి మనం చర్చించవచ్చు. దానిలో కొంత సాంకేతికమైనది. ఎందుకంటే జీడిపి డిఫ్లేటర్లోని ద్రవ్యోల్బణ డేటా నిజమైన జీడిపి వృద్ధిని బహుశా ఎక్కువగా చూపుతోంది. నిజమే. కానీ సాధారణంగా మీకు తెలుసు భారతదేశం కూడా మరియు మిగిలిన వర్ధమాన మార్కెట్లలాగే ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంది, ముఖ్యంగా అమెరికాతో పోలిస్తే అంచనాలకు మించి. సరే, మనం ఇంతకుముందు చర్చించుకున్న నా అభిమాన అంశాలలో ఒకటి నేను చెప్పాలి. 7.2 గొప్పది. అవును. కానీ నేను 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చైనా వెళ్ళాను
మరియు నేను డెంగ్ జియావోపింగ్ను చూశాను మరియు వారు 12%, 14% వద్ద వృద్ధి చెందుతున్నారు. నిజమే. కాబట్టి 7.2 ఇంతకు ముందు కంటే చాలా మెరుగ్గా ఉంది మరియు ఉండాలి. సరే, మరీ అంత మెరుగ్గా కాదు, కానీ ఒక చాలా మంచి రేటు. కానీ మనం 12-14 చేరే వరకు మనం మరొకరిలా కాలేము. ఆసియా అద్భుతం. అద్భుతం, అవును. మీరు చెప్పినట్లు, అంటే మీకు తెలుసు చెప్పాలంటే. కాబట్టి మనం 12 లేదా 14% చేరుకున్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండాలి. నేను దానిని గట్టిగా నమ్ముతాను. అవును, కానీ దానికోసం మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మరియు మీకు తెలుసు, అవును, ఈ షో ముందుకు సాగుతున్న కొద్దీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ వృద్ధి రేట్లను నిలబెట్టుకోవాలన్నా కూడా, ఎందుకంటే ఇది తక్కువ బేస్ కూడా. అవును, తక్కువ బేస్ కాకుండా కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. అందుకే వృద్ధి రేటు మీకు తెలుసు 8% దగ్గరగా కనిపిస్తుంది. నిజమే. బహుశా అసలైన 6% కంటే నిజమే. దానిని మనం రాబోయే సంవత్సరంలో లేదా ఆ సమయంలో చూడవచ్చు. నిజమే. మరియు దానికి కారణం ఏమిటంటే జీడిపి డిఫ్లేటర్ కొన్ని సమస్యలను సృష్టించడం మినహా దీని గురించి చాలా సాంకేతికంగా మాట్లాడకుండా ప్రాథమిక సమస్య ఇది మనం మాట్లాడుకున్న భారతీయ స్టాక్ మార్కెట్ల పనితీరులో కనిపిస్తుంది. ఇది మనం మాట్లాడబోయే ఇతర డేటాలో కూడా కనిపిస్తుంది. భారతదేశానికి చాలా ఎక్కువ విదేశీ మూలధనం అవసరం మరియు చాలా తక్కువ మందిని ఎగుమతి చేయాలి. కానీ దానికి బదులుగా మనం భారతదేశంలో చూస్తున్నది ఏమిటంటే వాస్తవంగా ఈ దేశంలోకి విదేశీ మూలధనం రావటం లేదు. నిజానికి అది భారతదేశం నుండి బయటకు వెళ్ళిపోతోంది. అవును, ఈ సంవత్సరం అది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. అవును, మరియు మరొక విషయం ఏమిటంటే, ఎందుకంటే గొప్ప విషయాల్లో ఒకటి అంటే చైనా యొక్క 12% ప్రధాన కారణం డబ్బు లోపలికి రావటం. అంటే అవును, ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. వారికి మీకు తెలుసా, జీడిపిలో 3 నుండి 4% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి గో సంవత్సరాల్లో. అదే సమయంలో భారతదేశం యొక్క నికర FDI దాదాపు 0కి దగ్గరగా ఉంది. వావ్, అది చాలా కీలకం. మరియు స్థూల FDI కూడా 1%కి దగ్గరగా ఉంది జీడిపిలో. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆ భారతదేశం పరిష్కరించుకోవాల్సిన ప్రాథమిక సమస్య ఏంటంటే మనం మరింత విదేశీ మూలధనాన్ని ఎలా పొందాలి. ఎందుకంటే మనకది అవసరం. ఎందుకంటే ప్రైవేట్, ముఖ్యంగా పెట్టుబడి, పరిశ్రమలు మరియు తదితర వాటిలో ప్రత్యక్ష పెట్టుబడి కదా. ఎందుకంటే అది సాంకేతిక పరిజ్ఞాన బదిలీలకు కూడా సహాయపడుతుంది. అవును. మరియు మనం దాని గురించి మాట్లాడబోతున్నట్లే మీరు కూడా తక్కువ మందిని ఎలా ఎగుమతి చేస్తారు. అదేంటంటే చాలామంది భారతదేశాన్ని విడిచి వెళ్తున్నారు, ముఖ్యంగా ఇప్పుడు భారీ స్థాయిలో. నేను అనుకుంటున్నాను గత ఏడాది లేదా ఆ సమయంలో దాదాపు 7 లక్షల మంది విడిచి వెళ్లారు భారతదేశాన్ని. ఆ సంఖ్య గత దశాబ్దంలో 3 లక్షలకి దగ్గరగా ఉండేది. వావ్. మరియు 2 దశాబ్దాల క్రితం బ్యాలెన్స్కి దగ్గరగా. అయితే ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతున్న ఈ వేగవంతమైన ట్రెండ్ను మనం ఇక్కడ ఎందుకు చూస్తున్నాము? నిజమే. నేను అనుకుంటున్నాను అవి 2 విషయాలు. నేను అనుకుంటున్నాను మనం పరిష్కరించాలి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, ఈ పెరుగుదల. నేను అనుకుంటున్నాను మీరు దీని గురించి తర్వాత కూడా మాట్లాడతారు. అవును, అన్ని వీసా ఆంక్షలు మరియు అన్ని రకాల ఉన్నప్పటికీ అవును, వలస వ్యతిరేక ఏదేమైనా మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అవును, అది నిజమే. మీరు చెప్పిన 4వ అంచనా ఏమిటంటే కొత్త తారలు ఉద్భవిస్తాయని. నిజానికి 2025లో యుఎస్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన మార్కెట్ల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. 2024లో యుఎస్ కంటే వేగవంతమైన తలసరి జీడిపి వృద్ధితో 52% వర్ధమాన మార్కెట్లు ఉన్నాయి. 52. గత సంవత్సరం అది 76కు పెరిగింది. మరి అది అలా జరుగుతుందని మీరు ఎలా ఊహించారు? అదేంటంటే, ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం ముందుగా తక్కువ బేస్ నుండి చాలా వర్ధమాన మార్కెట్లు యుఎస్ కంటే వేగంగా అభివృద్ధి చెందాలి. నిజమే, కానీ 52 నుండి 76 వరకు. అవును, మరియు అదే 2000లో అన్ని వర్ధమాన మార్కెట్లు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఉండే పరిస్థితి. కానీ గత 10 సంవత్సరాలుగా వర్ధమాన మార్కెట్లు చాలా 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 కష్టంగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే వారు తగినన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టారు, వారు తమ ఇంటిని చక్కదిద్దుకున్నారు మరియు ఇప్పుడు వారు మెరుగ్గా అభివృద్ధి చెందగల స్థితిలో ఉన్నారు. అది నా ప్రాథమిక భావన. నిజమే. నేను వర్ధమాన మార్కెట్లను పరిశీలించినప్పుడు. అవును. మరియు అది ఒక రకంగా దానంతటా అదే జరుగుతోంది. అవును. మరియు ఇది వేగవంతం కాబోతోందని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొన్ని దేశాలు AI ప్రోత్సాహం వల్లనో ఏమో, తైవాన్ మరియు అలాంటివి మీకు తెలుసుగా చాలా వేగంగా
తైవాన్ అద్భుతంగా ఉంది. అవును, ఒక పెద్ద విజయగాథ లాంటిది. ఆపై తూర్పు యూరప్లోని ఇతర దేశాలు మరియు వృద్ధి వేగవంతమైన ఇతర ప్రదేశాలు కూడా. కాబట్టి ఇది వర్ధమాన మార్కెట్లకు శుభవార్త అని నేను అనుకుంటున్నాను. నిజమే. అనేక దేశాలలో యుఎస్తో పోలిస్తే వృద్ధి తగ్గుతున్న కాలం తర్వాత ఇప్పుడు యుఎస్తో పోలిస్తే వృద్ధి వేగవంతం అవుతోంది. కాబట్టి దాని అర్థం స్టాక్ మార్కెట్ మరింత మెరుగైన పనితీరు, వర్ధమాన మార్కెట్లకు మరిన్ని మూలధన ప్రవాహాలు మరియు కొత్త తారలు ఉదయించడం. మీరు చూసింది చాలా పెద్ద మార్పు. అవును, ఈ ఒక్కసారి మీరు సరిగ్గా చెప్పారు. సరే, మీరు చేసిన 5వ అంచనా ఏమిటంటే చైనా మళ్ళీ పెట్టుబడి పెట్టదగినదిగా మారుతుంది. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలుగా చైనా గురించి కొంచెం ప్రతికూలంగా ఉన్నారు. ఆ తర్వాత నేను ఈ అంచనాను చూసి మీరు అకస్మాత్తుగా ఒక మలుపు చూడటం అనేది ఒక పెద్ద మార్పు అని అన్నాను. వాస్తవానికి ఏం జరిగిందంటే చైనా స్టాక్లు యునైటెడ్ స్టేట్స్ కంటే 2 రెట్ల కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. చైనా స్టాక్ మార్కెట్ రాబడులు 31% మరియు యుఎస్ 18%. ఎంత మార్పు! అవును. కాబట్టి నేను అనుకుంటున్నాను, నేను గ్రహిస్తున్నది ఏమిటంటే చాలామంది చైనాపై నిరాశావాదంతో ఉన్నారు. అదేంటంటే అవును, చైనాకు దాని అప్పుల నుండి జనాభా వరకు చాలా సమస్యలున్నాయి. జనాభా తగ్గిపోతుంది. కానీ నేను అనుకుంటున్నాను ఏం జరిగిందంటే చైనాను ఆ విదేశీ పెట్టుబడిదారుల సంఘం మరియు అందరూ చైనా పెట్టుబడికి అనర్హమైనది అని, మేము చైనాలో పెట్టుబడి పెట్టలేమని అంటున్నారు. ఆ తర్వాత నేను అనుకుంటున్నాను వారు తిరిగి కనుగొన్నారు, కాదు, ఏఐ మరియు సాంకేతికత వంటి విషయాలకు వస్తే చైనా ఇప్పటికీ చాలా మంచి ఎంపిక. అందువల్ల నేను అనుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏఐ విజృంభణ మరియు ఏఐలో చైనాకు ఉన్నటువంటి సామర్థ్యాల కారణంగా అలీబాబా, టెన్సెంట్ వంటి దాని కంపెనీల నేతృత్వంలో చైనా స్టాక్ మార్కెట్ ఒక పెద్ద పునరాగమనం చేయగలిగింది. మీకు తెలుసు. నిజమే. మీకు తెలుసు. మరియు ఇంకా ఉన్న కొన్ని ఇతర కంపెనీలు చాలా పోటీతత్వంతో కూడిన ఎల్ఎల్ఎం మోడల్స్ను అభివృద్ధి చేశాయి. అవును. అందువల్ల చైనా స్టాక్ మార్కెట్ సాపేక్షంగా బాగా రాణించింది మరియు మళ్ళీ పెట్టుబడి పెట్టదగినదిగా మారింది. అది ఆ తరువాత అవును చాలా సంవత్సరాలుగా నిరాదరణకు గురైన తర్వాత చాలా సంవత్సరాలుగా మీతో సహా ఆపై ఈ మార్పు వచ్చింది మరియు అది సరైనదని తేలింది. అవును, నేను అలానే అనుకుంటున్నాను. మరొకటి, నిజానికి మీరు చేసిన 6వ అంచనా నిజంగా అద్భుతంగా ఉంది. ఇండియా స్మాల్ క్యాప్స్ ఇకపై అందంగా ఉండవని మీరు చెప్పారు, మరియు అది మిడ్ క్యాప్స్ మరియు లార్జ్ క్యాప్స్ కంటే స్మాల్ క్యాప్స్ చాలా సంవత్సరాలుగా చాలా మెరుగ్గా రాణించిన తర్వాత జరిగింది. నిజానికి ఏం జరిగింది? స్మాల్ క్యాప్స్ అత్యంత దారుణంగా పనితీరు కనబరిచాయి. లార్జ్ క్యాప్స్ 10.5 పెరిగాయి, మిడ్ క్యాప్స్ 6.2 మరియు స్మాల్ క్యాప్స్ -5.3 తగ్గాయి. చాలా సంవత్సరాలుగా స్మాల్ క్యాప్స్ పెట్టుబడి పెట్టడానికి సరైనవి అనే దాని నుండి ఇప్పుడు ఇది పూర్తి మార్పు, మరియు గత సంవత్సరం దీనికి విరుద్ధంగా జరిగింది. అవును, మరియు ఇవన్నీ రూపాయల పరంగా ఉన్న సంఖ్యలు కాబట్టి వాస్తవానికి డాలర్ల పరంగా ఇది ఇంకాస్త ఎక్కువ. అవును, కానీ సాపేక్షంగా వాళ్ళు అన్నట్లుగానే ఉంటుంది. అది నిజమే అక్కడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ వాల్యుయేషన్లు మీకు తెలుసు కదా, ఇది అంటే మనం మర్చిపోతాం. మనం ఈ హడావిడిలో పోయి వాల్యుయేషన్లు అనే ఒకటి ఉందని మర్చిపోతాం. నిజమే. అవేంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్లు చాలా ఖరీదైనవిగా మారాయి మరియు వాటి సంపాదనల పరంగా స్మాల్ క్యాప్ స్టాక్స్పై అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు వాస్తవానికి మనం చూస్తున్నది, మరియు ఇది సాధారణంగా కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత సంవత్సరంలో మొత్తం మార్కెట్ యొక్క రాబడి వృద్ధి కేవలం 4% మాత్రమే. నిజమే. జీడిపి వృద్ధికి జరిగిన దానికి దీనికి పెద్ద తేడా ఉంది కదా, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నది అవును 8% రకమైన జీడిపి వృద్ధి అయినప్పటికీ మొత్తం స్టాక్ మార్కెట్ యొక్క రాబడి వృద్ధి 4% మరియు స్మాల్ క్యాప్స్ రాబడి మరియు లాభాల వృద్ధి వాస్తవానికి ప్రతికూలంగా ఉంది. అది మొత్తం మీద కూడా మొత్తంగా అవును కదా. అందుకే అదే నిజంగా దీన్ని కిందకు లాగుతోందని నేను అనుకుంటున్నాను. పెద్ద మార్పు. ఈ కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో మీకు పెద్ద వాల్యుయేషన్ పెరుగుదల వచ్చింది, ఎందుకంటే మీరు చెప్పినట్లుగా సంవత్సరాల తరబడి అవుట్ పర్ఫార్మెన్స్ తర్వాత. అవును. ఆపై గత ఏడాది కాలంగా ముఖ్యంగా స్మాల్ క్యాప్స్ యొక్క రాబడి వృద్ధి, లాభాల వృద్ధి ప్రతికూలంగా మారడం మనం చూసాం.
మొత్తం మార్కెట్ది నెమ్మదించింది. ఎంత మార్పు! కానీ వాటికి అది తక్కువగా ఉంది, ప్రతికూలంగా మారింది. కాబట్టి అది ఒక నిజమైన అవరోధం అని నేను అనుకుంటున్నాను. మరియు మళ్ళీ జీడిపి వృద్ధి మరియు ఇతర విషయాలపై మనకు ఇక్కడ ఉన్న ప్రధాన వార్తల ఆశావాదం ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ కొద్దిగా భిన్నమైన కథను చెబుతోందని ఇది మీకు చెబుతుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్. అయితే స్టాక్ మార్కెట్ అనేది ప్రజలు తమ డబ్బును పెట్టే ప్రదేశం. వారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు మరియు అది వాస్తవానికి వాస్తవికంగా ఉంది. అవును, ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇది ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆర్థికంగా చాలా సున్నితంగా ఉంటాయి అనే వాస్తవం వల్ల కూడా. సరే, కాబట్టి వారు చాలా ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. అక్కడ స్పష్టంగా ప్రతికూల రాబడి మరియు లాభ వృద్ధికి సంబంధించి ఎక్కడో ఒక చోట మందగమనం జరుగుతోంది. నిజమే. మీరు గత సంవత్సరం చేసిన 10 అంచనాలలో 7వది ఏమిటంటే ఏఐపై అధిక వ్యయం ఉంటుంది, అది బిగ్ టెక్కు నష్టం కలిగిస్తుంది. మరియు ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 లేదా మ్యాగ్ 7 అని పిలువబడేవి యుఎస్ మార్కెట్ను నడిపిస్తూనే ఉన్నాయి. అవును, మ్యాగ్ 7 యుఎస్ రిటర్న్స్ పరంగా 23% పెరిగింది మరియు స్టాండర్డ్ అండ్ పూర్ ఇండెక్స్ కేవలం 18 మాత్రమే పెరిగింది. కాబట్టి మ్యాగ్ 7 ఇతర స్టాక్స్ కంటే చాలా మెరుగ్గా పనిచేశాయి. అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది నేను ఊహించిన విధంగా జరగలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఏఐ శక్తిని మరియు ఆ వాస్తవాన్ని బలంగా నమ్మేవాడిని. ఏఐకి భారీ ఉత్పాదకత ప్రభావం ఉండబోతోంది. కానీ ఈ కంపెనీల్లో కొన్ని ఖర్చు చేస్తున్న డబ్బు మొత్తం గురించి మరియు వారు ఈ మూలధనంపై రాబడిని ఎలా పొందబోతున్నారనే దాని గురించి నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. అదే నా ఆందోళన అని నేను అనుకుంటున్నాను. మరియు 2025లో పెట్టుబడిదారులు దీని గురించి మరింత ఆందోళన చెందుతారని నేను అనుకున్నాను. నిజమే. మరియు ఇప్పుడు తర్వాతి గ్రాఫ్ చూపిస్తున్నట్లుగా, అవును, ఇదిగో ఇక్కడున్నాం. అవును, అధిక వ్యయం దాన్ని దెబ్బతీయబోతోంది. కానీ మ్యాగ్నిఫిసెంట్ 7, మ్యాగ్ 7 అవి విడిపోయాయి. మరియు గూగుల్ 66% మరియు వారు ఏఐపై కొంచెం ఆలస్యంగా ప్రారంభించారు. మరియు కేవలం 16% మాత్రమే పెరిగిన మైక్రోసాఫ్ట్ ప్రారంభకులలో ఒకటి కాబట్టి. మరియు అమెజాన్ 5%. అయితే ఎంత తేడా? 66 నుండి 5%. ఆ చీలిక ఎందుకు? అవును, కానీ ఇది మీకు మరొక కథను కూడా చెప్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పినట్లుగా పెట్టుబడిదారులు సరే ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది అని అడగడం ప్రారంభిస్తారనే ఆందోళనలు ఉంటాయని నేను ఊహించాను. మరియు దానికి బదులుగా మనం చూసింది ఏమిటంటే అని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఆందోళనలు ఉన్నట్లుగా కనిపించడం లేదు, ఎందుకంటే మొత్తం రాబడులు చాలా బాగున్నాయి. కానీ మీరు లోతుగా చూస్తే ఆ ఆందోళనలు వస్తున్నాయి. అమెజాన్ తక్కువ పనితీరు కనబరచడానికి, మెటా కూడా మీకు తెలుసా అంత బాగా చేయకపోవటానికి కారణం ఏమిటంటే ఈ కంపెనీలు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి మరియు అవి వాస్తవానికి మొదటిసారిగా తమ ఫైనాన్స్ కోసం అప్పు తీసుకోవడం ప్రారంభిస్తున్నాయి. ఏఐ పెట్టుబడులు. నిజమే. అయితే గూగుల్ మరియు ఎన్విడియా అవి ఇప్పటికీ కాసుల వర్షం కురిపించేవిగానే ఉన్నాయి. అవి ఎలాంటి అప్పు తీసుకోవడం లేదు, ఎందుకంటే అది చాలా ఆసక్తికరంగా అవి చాలా నగదును ఆర్జిస్తున్నాయి. మరియు గూగుల్ మరియు ప్రత్యేకించి వారి పనితీరు చాలా బాగుంది మార్కెట్లో తెలిసినట్లుగా ఆల్ఫాబెట్, ఎందుకంటే వారు అన్ని విధాలుగా రాణిస్తున్నారు. కాబట్టి వారు చిప్స్ రంగంలో వారి వద్ద ఉన్న ఏఐ మోడల్స్లో తీవ్రమైన పురోగతిని సాధించగలిగారు. మరియు ఇప్పుడు వారి వద్ద గూగుల్ మరియు యూట్యూబ్ వంటి సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి. యూట్యూబ్ కేవలం అద్భుతం, విపరీతంగా పెరిగిపోతోంది. అవును అవును అవును. మరియు మీకు తెలుసా, అంటే భారతదేశంలో కూడా ఆ సంఖ్యలు, అంటే అది అందరూ వెళ్లేదిగా మారిన విషయంలో ఊహకందని విధంగా ఉన్నాయి. అవును. టీవీ స్టేషన్ అలా చెప్పాలంటే సరే, సాధారణ వ్యక్తి కోసం ప్రతిరోజు 60 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారని నాకు చెప్పారు. సరే. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నిజంగా అదే జరిగింది. వారు అన్ని విధాలుగా రాణిస్తున్నారు మరియు అందువల్ల గూగుల్ బాగా రాణిస్తోంది. మరియు ఇప్పుడు ఏఐలో తమ పెట్టుబడులకు నిధులు సమకూర్చుకోవడానికి చాలా అప్పులు చేస్తున్న కొన్ని ఇతర ఏఐ కంపెనీలలా కాకుండా గూగుల్ మరియు ఎన్విడియా వద్ద ఇప్పటికీ చాలా నగదు ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఆ వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక చిన్న సైడ్ కామెంట్ ఏమిటంటే, నేను 3-4 సంవత్సరాల క్రితం సిలికాన్ వ్యాలీలో ప్రయాణించేటప్పుడు గూగుల్ అధిపతి అయిన సుందర్ పిచాయ్ గురించి ప్రజలు చాలా సందేహాస్పదంగా ఉండేవారు. కానీ సుందర్ పిచాయ్ ఏమి చేశారో చూడండి. ఆయన మిగతా వారి కంటే ముందున్నారు. 66%. అది దాదాపుగా కనీసం గత సంవత్సరం. అవును, గత సంవత్సరం. అవును, కానీ కాబట్టి అతనిపై ఉన్న అభిప్రాయం మారిందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను నిజంగా పనితీరు కనబరిచాడు. ఆల్ఫాబెట్కు ఒక అద్భుతమైన సంవత్సరం లాగా, లేదా అవును, అందరికీ తెలిసినట్లుగా గూగుల్
అవును. నిజమే నిజమే నిజమే. సరే, మీ 10 అంచనాలలో మీ 8వది అమెరికా లేకుండా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పెరుగుతుంది అనేది. నిజానికి అమెరికాలో వాణిజ్యం పడిపోయింది, వెరియు అమెరికా వెలుపల పెరిగింది. ఇప్పుడు అమెరికా టారిఫ్లు విధించింది, కానీ ఎగుమతి వృద్ధి రేట్లను, అలాగే కమర్స్, టూరిజం తర్వాత వేరే రాక్సా అంటాం, వీటన్నింటినీ వాళ్ళ కార్యకర్తలను కూడా అమెరికా టార్గెట్ చేయించింది. ఇలా కొత్తగా వచ్చిన పరిరక్కబడిన ప్రవాదకులు కానీ ఎగుమతి వృద్ధి రేట్లను చూడండి. యుఎస్ మినహా ప్రపంచంలో వాణిజ్యం 5% నుండి 6.4% వృద్ధి రేటుకు పెరిగింది. అద్భుతం. ఇంకా అమెరికాలో ట్రంప్ కోరుకున్న దానికి దాదాపుగా పూర్తి విరుద్ధంగా అది 4.6 నుండి 4.1% పడిపోయింది. ఏంటి, అది ఎందుకు జరిగింది? అవును, నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ట్రంప్ స్పష్టంగా సుంకాలను విధించడం ద్వారా వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. మిగతా ప్రపంచం చాలా ఆసక్తికరంగా ప్రతీకారం తీర్చుకోలేదు. నిజమే నిజమే. కాబట్టి వాణిజ్య యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేసిన ఒక విషయం అది. మిగతా ప్రపంచం అవును, వాళ్ళు మేము కూడా పెంచుతాము అని అనలేదు. అవును అవును, నిజానికి వాళ్ళు సరే అని అన్నారు. నిజమే. అవును, అంటే మేము సంప్రదింపులు జరుపుతాము, మరియు అది వాణిజ్య యుద్ధం వల్ల కలిగే ప్రభావాన్ని దెబ్బతీసింది. కానీ రెండవది, బహుశా నేను గత సంవత్సరం మాట్లాడిన మరింత ఆసక్తికరమైన ధోరణి ఇప్పుడు బయటపడుతోంది. ఏంటంటే చాలా దేశాలు అంటున్నాయి, సరే అమెరికా మాకు ఇది చేస్తోంది, మనం ఒకరితో ఒకరు మరింత ఎక్కువగా ఎలా వ్యాపారం చేయాలో కనుక్కుందాం. నాకు అర్థమైంది. మేము ఇప్పటికీ స్వేచ్ఛా వాణిజ్యం యొక్క ప్రయోజనాలను విశ్వసిస్తున్నాము, మరి అది భారతదేశానికి కూడా వర్తిస్తుంది. అవును. అదేమిటంటే మీరు భారతదేశాన్ని చూస్తే గతంలో మనం మాట్లాడిన విషయాల్లో ఒకటి, భారతదేశం కొంచెం ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండేది. అవును. కానీ ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తున్నాం, భారతదేశం ఇతర దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలుపెట్టింది. అది చాలా తక్కువ సమయంలో. నాకు తెలిసి వాళ్ళు న్యూజిలాండ్తో ఒకటి చాలా త్వరగా చేశారు. అవును అవును అవును. మరియు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో మీకు తెలుసా, వాళ్ళు ఒమన్తో అంటే తక్కువ సమయంలో ఒక విస్తృత సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం. కాబట్టి నేను అనుకుంటున్నాను, మీకు తెలుసా, అదేమిటంటే మరియు యూరప్ యొక్క ఏదైనా సంక్షోభం ఉన్నప్పుడు భారతదేశం ఉత్తమంగా ప్రతిస్పందిస్తుంది. అవును, మరియు అది చేస్తోంది. ఇప్పుడు అది అదే చేస్తోంది, మీరు చెప్పినట్లుగా మరింత వేగంగా. ఖచ్చితంగా. అది వాణిజ్యమైనా, మనం మాట్లాడుకోబోయే డీరెగ్యులేషన్ అయినా, మీకు తెలుసు కదా, చట్టాలలో కొన్ని మార్పుల వంటివి. కాబట్టి నేను అనుకుంటున్నాను వారు కొంత ముట్టడిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు, మరియు అందుకే వారు ప్రతిస్పందిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య రంగంలో భారతదేశం యొక్క వైఖరిలో ఒక పెద్ద మార్పును మనం చూసామని నేను అనుకుంటున్నాను, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో. మరియు ఇది ఇతర ప్రాంతాలలో కూడా నిజం. మీరు యూరప్ మరియు లాటిన్ అమెరికాలను చూస్తే ఈ ప్రదేశాలన్నీ అవి ఒకదానితో ఒకటి చాలా ఎక్కువగా వాణిజ్యం చేస్తున్నాయి, మరియు డేటా అదే చూపిస్తుంది. మరియు మీరు చెప్పిన ఒక విషయం నాకు చాలా నచ్చింది. ట్రంప్ అమెరికాను మళ్ళీ గొప్పగా చేస్తాడో లేదో మీకు ఖచ్చితంగా తెలియదు, కానీ అతను ప్రపంచాన్ని మరింత మళ్ళీ గొప్పగా చేస్తున్నాడు. అయితే అది మార్కెట్ పనితీరులో కనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. ఇది ఈ వాస్తవానికి ప్రతిచర్య. మార్కెట్ పనితీరు, ఎగుమతులు పనితీరు. అతను ప్రపంచాన్ని మళ్ళీ గొప్పగా చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక రకంగా ప్రపంచాన్ని తమను తాము చక్కదిద్దుకోవటానికి ప్రోత్సహిస్తున్నాడు. అవును. అదే వినండి, ఈ ప్రతికూల ప్రపంచంలో మనం పోటీ పడాలంటే మనల్ని మనం చక్కదిద్దుకోవడం లేదా ఇతర దేశాలతో బలమైన సంబంధాలను కలిగి ఉండటం మంచిది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది అదే. కాబట్టి భూమిని మళ్ళీ గొప్పగా చేయడం మెగా. సరే. అవును. సరేనా? అది చాలా బాగుంది. 10లో మీ 9వది ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఫండింగ్ మందగిస్తుందని. మరియు వాస్తవానికి జరిగింది ఏమిటంటే ప్రైవేట్ క్రెడిట్కు నిధుల ప్రవాహం పడిపోయింది మరియు సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయి. గత సంవత్సరం S&P 18% పెరిగింది, కానీ కీలక ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు 12% పడిపోయాయి. ఇప్పుడు మీరు దీనిని కొంచెం స్పష్టంగా వివరించాలి. ఏంటి కీలక ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అంటే మీ ఉద్దేశం ఏమిటి? అవును. మరియు ఇది ఎందుకు జరిగింది? అవును. కాబట్టి మీకు తెలిసినట్లుగా ఇవి సాధారణంగా చారిత్రాత్మకంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలుగా ఉండేవి, కానీ ఇప్పుడు అవి చాలా పెద్దవిగా మారాయి. వాళ్ళు ప్రైవేట్ క్రెడిట్ కూడా చేస్తారు. అంటే మీకు తెలుసు, బ్యాంక్ లెండింగ్ కాకుండా మీకు తెలుసు ఇవి ప్రైవేట్ క్రెడిట్ డీల్స్ ఏవైతే జరుగుతాయో వాటికి ఈ వ్యక్తులు ఫైనాన్స్ చేయగలరు. కాబట్టి ఇవి ప్రైవేట్ క్రెడిట్ దిగ్గజాలుగా మారాయి.
మరియు ఫైనాన్స్ ఎక్కువగా ఇక్కడికే కదులుతోంది. అంటే గత దశాబ్ద కాలంగా ప్రైవేట్ మార్కెట్లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ గత సంవత్సరంలో ఏం జరిగిందంటే ప్రజలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అవేమిటంటే పబ్లిక్ మార్కెట్లు ఇంత బాగా పనిచేస్తుంటే ప్రైవేట్ మార్కెట్లలో నా డబ్బును ఇంతగా లాక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అక్కడ ఎగ్జిట్ చాలా కష్టం కాబట్టి అదే జరుగుతోందని నేను అనుకుంటున్నాను. అందువల్ల ప్రైవేట్ ఈక్విటీ విషయంలో యుఎస్ మరియు యూరప్ లాంటి ప్రదేశాలలో ప్రజలు చూసిన ఎగ్జిట్లు చాలా కష్టమని మేము కనుగొన్నాం. ఈ ప్రైవేట్ కో ఈక్విటీ కంపెనీలు 3, 4, 5 సంవత్సరాల క్రితం చాలా అధిక వాల్యుయేషన్ల వద్ద పెట్టుబడి పెట్టాయి. కానీ మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలి? కాబట్టి ఎగ్జిట్లు చాలా ముఖ్యం. మరింత సమస్యగా మరియు ప్రైవేట్ క్రెడిట్ విషయంలో కూడా ప్రజలు ఈ ప్రశ్న అడగడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్లలో కొన్ని 1-2 ఉన్నత స్థాయి ఇబ్బందులు జరిగాయి. మనం కొంచెం ఇక్కడ ఈ రుణాలన్నింటినీ పొడిగిస్తున్నాము, కానీ ఈ కంపెనీలకు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడంలో పెద్ద చరిత్ర లేదు. కాబట్టి మనకు ఆ మూలధనం తిరిగి వస్తుందని ఎలా తెలుస్తుంది? ఎక్కువగా పరీక్షించబడిన పబ్లిక్ మార్కెట్లకి భిన్నంగా. కాబట్టి నేను అనుకుంటున్నాను అది ఒక రకంగా అవును, నిజానికి ఎంత మార్పు. అవును. కాబట్టి ప్రస్తుతానికి మనం చూస్తున్న విషయం అదేనని నేను అనుకుంటున్నాను. ఇంకా మొత్తం 10లో మీ 10వది ఎప్పటిలాగే కాస్త అసంబద్ధమైనది, ఊబకాయం. వీటన్నిటికీ ఈ మందులు మరియు ఇంజెక్షన్లు మొదలైన వాటికి మాయా పరిష్కారాలు ఏమీ లేవు. నిజానికి ఏం జరిగిందంటే ఊబకాయ నిరోధక మందులు ఇంకా సంచలనంగానే ఉన్నాయి, కానీ అధిక అమ్మకాలు జరిగాయి. కానీ అమ్మకాలు తీవ్రంగా మందగించాయి. అంటే అవి 27%, 43%, 64% చొప్పున పెరుగుతుండగా 2024లో అది 26%కి పడిపోయింది. ఇప్పటికీ పర్వాలేదు, 26%. ఖచ్చితంగా అవును. కానీ ప్రజలు దాని గురించి ఆందోళన చెందుతున్నారా లేక? అయితే వాటిలో ఒకటి, అంటే ఇది అధిక బేస్ లాంటిది. అవును. ఎందుకంటే ఆ పెరుగుదల అవును అప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. అది చాలా ముఖ్యం. కాబట్టి నేను అనుకుంటున్నాను అది ఇప్పటికీ ప్రజాదరణ పొందిన విషయమని. పెరుగుదల రేట్లు తగ్గాయి కాబట్టి నాకు అంత ఖచ్చితంగా తెలియదు కానీ ఈ విషయానికి వస్తే నేను నిజాయితీగా ఉండాలి. ఇక్కడ నా పక్షపాతం మాట్లాడుతుంది. ఎందుకంటే నేను కొంచెం ప్రకృతివాదిని మరియు అన్నింటికన్నా చెత్త విషయం ఏమిటంటే మీకు అది అవసరం లేదు. అవును. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఉన్నాయని. మీరు దాని గురించే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. కనిపించే దుష్ప్రభావాలు. నిజానికి మీరు దాని గురించే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కనిపించే దుష్ప్రభావాలు ఉన్నాయని. మరియు అందువల్ల కొన్ని పెరుగుదల రేట్లు తగ్గిపోయి ఉండవచ్చు, కానీ దీనిలో కొంత బేస్ ఎఫెక్ట్కు సంబంధించి ఉండవచ్చు. కానీ నిజాయితీగా చెప్పాలంటే అవి మొత్తం మీద చాలా ప్రజాదరణ పొందినవిగానే ఉన్నాయి. అవును, మీకు తెలుసు కదా బయట. అయితే ఇప్పుడు స్టాక్ ధరల పనితీరు చాలా భిన్నంగా ఉంది. అంటే మీకు తెలుసు కొన్ని కొత్త పురోగతులు సాధించినవి, లేదా మీకు తెలుసు అమెరికాలోని ఈలీ లిల్లీ లాంటివి అవును చాలా బాగా చేశాయి. అయితే యూరప్లోని నోవో నార్డిస్క్ అంత బాగా చేయలేదు. నిజమే. కాబట్టి మీరు మరింత వైవిధ్యాన్ని చూస్తున్నారు. బహుశా మార్కెట్ మరింత పరిపక్వత చెందుతోంది. నిజమే. కాబట్టి నేను ఈ ఫ్యాడ్ పోయిందని అనుకోవటం లేదు. ఇది ఇప్పటికీ చాలా వరకు కొనసాగుతోంది. కానీ అసలు విషయం ఏమిటంటే వృద్ధి రేటు మందగించింది. మరియు ఓపెరా మినిస్ట్రీ దానిని చూపించి ఇది ఇప్పటికీ ఒక ఫ్యాడ్ అని. సరే, మీ స్కోర్ కార్డ్ ఏంటో ఒక చిన్న సారాంశం చూద్దాం. నేను మీకు 10కి 8 ఇస్తున్నాను. అది నిజానికి చాలా బాగుంది. మొదట, అమెరికా ఆధిపత్యపు ఇటీవలి సరళి తిరగబడుతుందని మీరు చెప్పారు. ఖచ్చితంగా. రెండవది, యుఎస్ పెద్ద బలహీనత అయిన ద్రవ్య లోటు అసమానమైనదని మీరు చెప్పారు. ఆ విషయంలో మీరు చెప్పింది సరికాదు. అవును, అమెరికా అంత ప్రత్యేకంగా కనిపించదు. ఖచ్చితంగా. అవును. కొత్త తారలు ఉద్భవిస్తాయని మీరు చెప్పారు. ఖచ్చితంగా. చైనా మళ్ళీ పెట్టుబడికి అనుకూలంగా మారింది. మీరు అలా చెప్పడం అసాధారణం, కానీ మీరు మారారు మరియు మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. వారి స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల. భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా అత్యంత బాగా రాణిస్తున్నవిగా ఉన్న తర్వాత స్మాల్ క్యాప్స్ ఇకపై ఆకర్షణీయంగా ఉండవనేది ఆశ్చర్యకరమైన విషయం. అవును. ఆస్తి తరగతి. మీరు ఆ విషయంలో సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత మీరు ఏఐపై అధిక వ్యయం బిగ్ టెక్ను దెబ్బతీస్తుంది అని అన్నారు. అక్కడ మీరు చెప్పింది అంత సరికాదు. అవును, అవి ఇప్పటికీ చాలా బాగా చేస్తున్నాయి. చాలా బాగా చేస్తున్నాయి. ముఖ్యంగా స్టాక్స్
వాటిలో చాలా వాటి ధరలు అవును, ఇప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాయి. పర్వాలేదనిపిస్తోంది. అవును. ఆ తర్వాత మీరు అన్నారు వ్యాపారం పెరుగుతుంది, అమెరికా లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. కరెక్ట్గా చెప్పారు. మరియు అది మీకు తెలుసు కదా, చేయటం. అవును. ట్రంప్ ద్వారా భూమిని మళ్ళీ గొప్పగా చేయడం. కరెక్ట్గా చెప్పారు. ప్రైవేట్ ఫండింగ్ ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిస్తుంది. మరియు మేము దాని గురించి ఇప్పుడే చర్చించాము. అది జరిగింది. ఆ తర్వాత ఊబకాయం, మాయా పరిష్కారాలు లేవు. ఇది ఒక మాయా పరిష్కారం కాదు, కానీ ఇప్పటికీ 26% వృద్ధి ఉంది. ఇది ఇప్పటికీ పర్వాలేదు. అవును. ఒక పెద్ద బేస్ మీద ఇది ఇప్పటికీ. కానీ నేను చెబుతాను, సరే, దాదాపుగా మీకు ఒక బార్డర్ లైనా సరే, బోర్డర్ లైన్, మేము దానిని మీకు ఇస్తాము. లేకపోతే అది 7.5 సరే, 10లో. సరే, ఇప్పుడు రుచిర్ 2026 కోసం చేసిన అంచనాలు ఏమిటో చూద్దాం. మరియు మీరు మీ నిధులతో ఏమి చేయాలో, ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే ఈ 10 ట్రెండ్లలో ప్రతి ఒక్క దాని గురించి వినండి. మొదట మీరు చెప్పారు AI ఒక బబుల్. అది ఒక బబుల్. మరియు ఒక బబుల్ను, ఏదైనా బబుల్ను రూపొందించే 4 ఓస్లు ఉన్నాయి. ఓవర్ వాల్యుయేషన్, ఓవర్ ఓనర్షిప్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఓవర్ లావరేజ్. దానితో మీ ఉద్దేశం ఏంటో వివరించండి. మీకు తెలుసా, నేను బబుల్స్ గురించి చాలా అధ్యయనం చేశాను. అవును, నేను పరిశోధించిన నాకు ఇష్టమైన అంశాలలో ఇది ఒకటి. నా అంటే 30 ఏళ్ల పెట్టుబడి కెరీర్లో 1500 నుండి మీరు బబుల్స్ను చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అవును, బబుల్స్ అంటే బబుల్స్ చరిత్ర. నిజమే. మరియు బబుల్స్కు ప్రామాణిక నిర్వచనం లేదు. నిజమే. ఎందుకంటే ప్రజలు, నిజానికి ఈ రోజుల్లో ప్రజలు బబుల్ టాక్లోనే దాదాపు ఒక బబుల్ ఉందని అంటారు కదా. ఎందుకంటే చాలామంది బి అనే పదాన్ని వాడుతున్నారు. సరే, చాలా రకంగా, సరే, దాదాపుగా అజాగ్రత్తగా. కాబట్టి నా దగ్గర ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. అదేంటంటే ఏదైనా బబుల్ అవునా కాదా అని మీరు కొలవడానికి 4 మార్గాలు ఉన్నాయి. సరే. కాబట్టి ఒకటి ఓవర్ వాల్యుయేషన్. అది చాలా స్పష్టమైనది. అంటే వాల్యుయేషన్ ఏంటి? కాబట్టి మీరు అమెరికన్ స్టాక్ మార్కెట్ మరియు ముఖ్యంగా AI రంగాన్ని చూస్తే వాల్యుయేషన్లు ఎలా ఉన్నాయో, అది విపరీతంగా ఓవర్ వాల్యూ చేయబడింది. మరియు అది చాలా ఎక్కువగా ఉంది. అంటే 1999, 2000లో ఉన్నట్లుగా ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని కొంతమంది అంటారు. కానీ మీరు కొన్ని ధరల ట్రెండ్లను కూడా చూస్తే మీకు తెలుసు కదా, దానిపై మా దగ్గర ఒక గ్రాఫ్ ఉంది. అంతరాయం కలిగించినందుకు క్షమించండి. ధరల పోకడలు. క్షమించండి, మీరు 99, 2000 అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? అది నిజమే. కాబట్టి సరే, కొనసాగించండి. అవును, కానీ కొన్ని మీకు తెలుసా, కానీ ముందు బబుల్ గరిష్ట స్థాయికి చేరింది మీకు మరో 50%, 100% పెరుగుదల ఈ రోజు మనం ఉన్న చోట నుండి. అవును. కొన్ని కొలమానాల ప్రకారం కానీ మీకు తెలుసా, అది చర్చనీయాంశం. కానీ సాధారణంగా అమెరికన్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్, ముఖ్యంగా AI స్టాక్స్ చాలా ఖరీదైనవి మరియు ధరల పోకడలు కూడా చాలా విస్తరించబడ్డాయి. మీరు తర్వాతి గ్రాఫ్ను చూస్తే, మీరు దాన్ని చూస్తే, ఇదిగోండి, చారిత్రాత్మకంగా బబుల్స్ సాధారణంగా ధరలు ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన తర్వాత లేదా 10 నుండి 15 సంవత్సరాల కాలపరిమితిలో సుమారు 10 రెట్లు పెరుగుతాయి. అది నిజానికి అది ఒక అద్భుతమైన గణాంకం. మీరు AI బబుల్ వడ్డీ రేట్లు మారే వరకు పెరుగుతుందని కనుగొన్నారు. కానీ దానికి తోడు ఓవర్ వాల్యుయేషన్ ఉంది. ప్రధాన బబుల్స్లో ధరలు 10 సంవత్సరాల్లో 10 రెట్లు పెరుగుతాయి. అవును. మరియు మీరు దాన్ని సంవత్సరం తర్వాత, అంటే దశాబ్దం తరువాత దశాబ్దం, బబుల్ తర్వాత బబుల్ ప్రధాన బబుల్స్ లో, అవును, యుద్ధానంతర చరిత్రలో నేను ఇక్కడ చూపించాను. అవును, అదే సాధారణ ధోరణిగా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మరియు చివరి విషయం, US టెక్ ఇప్పుడే 10 సంవత్సరాలు. అవును. మరియు అది 10 రెట్లు. అవును, కేవలం 10 సంవత్సరాలకు పైగా. కానీ నేను అనుకుంటున్నాను మొత్తం సమస్య ఏంటంటే, నేను చెప్పినట్లుగా ఏదైనా బబుల్ ఎక్కడ ఉందో విశ్లేషించడానికి నేను చూసే 4 ఓలు ఉన్నాయి. కాబట్టి ఇది అధిక విలువ భాగం. ఆ తర్వాత మీరు అధిక పెట్టుబడిని చూడాలి. మరియు నేను చెప్పినట్లుగా, మరియు మీకు తెలుసు అక్కడ చాలా పెట్టుబడి జరుగుతుంది. వాస్తవానికి ఈరోజు అమెరికాలో జీడిపిలో వాటాగా టెక్ పెట్టుబడి సుమారుగా 6% ఉంది. మరియు గత కొన్ని సంవత్సరాల్లో ఉన్న దానితో పోలిస్తే ఇది చాలా పెద్దది. తర్వాత 3వ ట్రెండ్ మీకు తెలుసా, నేను గమనించింది ఏంటంటే, అంటే 3వ ఓ అనాలి, ట్రెండ్ కాదు, అదేంటంటే ఈ రోజు. మరియు ఇది అంటే నాకు ఒక ఆశ్చర్యపరిచే గణాంకం. ఈరోజు ఎక్కువ మంది అమెరికన్లు స్టాక్లను కలిగి ఉన్నారు. అవును, వారు ఆస్తిని కలిగి ఉండటం కంటే. అది అద్భుతం. అది చూడండి, అంటే యాజమాన్యం గురించి చూస్తే
అమెరికన్లు మాత్రమే ఆస్తి కంటే ఎక్కువ సంపదను, స్టాక్స్ను కలిగి ఉన్నారు. అంటే అది అద్భుతం. ఇలా జరగడం ఇదే మొదటిసారి ఓకే కదా. మరియు ఇక ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఇలా అస్సలు లేదు. అస్సలు ఇలా లేదు. అమెరికాలో ఆస్తిని 30% మంది, స్టాక్స్ను 32% మంది కలిగి ఉన్నారు. చైనా 55 మరియు 11. అవును, ఇది మీ స్టాక్ మార్కెట్లో ఎంత ఉంది మరియు ప్రాపర్టీలో ఎంత ఉంది అనే మొత్తం. అవును, ఇప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, మీ నికర విలువలో ఎక్కువ భాగం మీరు ఉండే ఇల్లు మరియు మీకున్న ప్రాపర్టీలోనే ఉంటుంది. నిజమే నిజమే నిజమే. కానీ ఇప్పుడు అమెరికాలో మనం చూసేది ఏంటంటే, వావ్, ప్రజలకు ప్రాపర్టీ మార్కెట్లో ఉన్న దానికంటే స్టాక్ మార్కెట్లో వారి నికర విలువ ఎక్కువగా ఉంది. అది అద్భుతంగా ఉంది. మరియు భారతదేశం, చైనా వంటి ప్రదేశాలలో ప్రతి చోట మీకు తెలిసినట్లుగా డేటా చాలా భిన్నంగా ఉంటుంది. అవును, ఎక్కువ పెట్టుబడులు ఇప్పటికీ ప్రాపర్టీలోనే ఉండాల్సిన విధంగానే, ఎందుకంటే అది మీ ప్రాథమిక ఉపయోగం. కాబట్టి నా ఉద్దేశ్యం దాన్ని కొంచెం వివరంగా వివరించండి. చైనా, యూరప్ మరియు భారతదేశంలో ప్రజల సంపదలో 50% కంటే ఎక్కువ ప్రాపర్టీలోనే ఉంది. అవును, మరియు కేవలం 11, 16 మరియు 7% మాత్రమే స్టాక్స్లో ఉన్నాయి. అవును. అమెరికాలో ఆస్తిలో 30% మరియు స్టాక్స్లో 32%. అది వివరించండి ఎందుకు. అవును, ఎందుకంటే నేను అనుకుంటున్నాను అమెరికాలో చాలామంది ప్రజలు ట్రేడింగ్ను ఇష్టపడతారు. అమెరికాలో చాలా రీటైల్ ట్రేడింగ్ జరుగుతుంది. మీరు ట్రేడింగ్ వాల్యూమ్లను కూడా చూస్తే ఇప్పుడు దానిలో చాలా ముఖ్యమైన భాగం రీటైల్ ఇన్వెస్టర్ల గురించి. కాబట్టి అక్కడ రోజంతా కేవలం స్టాక్స్ ట్రేడింగ్ చేస్తూ గడిపే ప్రజల సైన్యం ఉంది. అయితే ఇది మళ్ళీ పూర్తిగా ఏఐ గురించా? దానిలో చాలా వరకు ఏఐఏ. సరే, ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా కొంటున్నవి ఈ మ్యాగ్ 7 స్టాక్స్లో కొన్ని, లేదా వాళ్ళు ఇతర, మీకు తెలుసు పాలంటీర్ అయినా, లేదా వాళ్ళు కొంటున్న ఇతర స్టాక్స్ అయినా ఏఐ థీమాటిక్ స్టాక్స్ను కొంటున్నారు. అంటే మరియు అవి ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు సేల్స్ విషయానికి వస్తే అన్ని రకాల వెర్రీ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువగా కూడా. కాబట్టి అదే జరుగుతోందని నేను అనుకుంటున్నాను. అది అమెరికాకు మిగతా ప్రపంచానికి మధ్య ఉన్న చాలా చాలా పెద్ద తేడా కదా. అవును, ఇది నాకు అతికి ఒక సామాజిక సంకేతం. అవును అవును. అదే, మీరు మీ సమయాన్ని ఇంతగా, అంటే స్టాక్స్లో ట్రేడింగ్ చేయడానికి ఎందుకు వెచ్చించాలి? మరియు అమెరికాలో చాలామంది యువకులు ఇల్లు కొనాలనే ఆశను దాదాపుగా వదులుకున్నారని నేను అనుకుంటున్నాను. మరియు వాళ్ళు అంటున్నారు, మీకు తెలుసా అది చాలా ఖరీదైనది కాబట్టి మాకు దొరికిందంతా ఖర్చు చేస్తాము ట్రేడింగ్ పరంగా స్టాక్ మార్కెట్లో కాబట్టి. ఓరి దేవుడా. మరియు మీరు చెప్పిన మరో విషయం, అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే దానిపై మీరు చాలా పరిశోధన చేశారు. వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బబుల్స్ పగిలిపోతాయి. అవును, నేను ఒక రకంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అవును అవును, క్షమించండి. అదేమిటంటే, కాబట్టి మనం ఇక్కడ 4 ఓలను పూర్తి చేశాం. కాబట్టి నేను చెప్పినట్లు అవును 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 కాబట్టి మనం మాట్లాడాము. మీకు తెలుసు కదా ఇక్కడ ఎలా సరిపోతుందో. అదేంటంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ ఉంది, అవును, మీకు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, సరే, ఓవర్ ఓనర్షిప్ మనం ఇప్పుడే చూపించాం. సరే, ఏం జరుగుతోందో దాని గురించి. మరియు చివరిది ఓవర్ లీవరేజ్ పరంగా. సరే, మరియు మీకు తెలుసు చాలా ఎక్కువ అప్పు ద్వారా. అవును. ఇప్పుడు ఇక్కడ న్యాయంగా చెప్పాలంటే ఈ కంపెనీలు ఇప్పటి వరకు మరీ ఎక్కువ అప్పు తీసుకోలేదు, కానీ ఆ పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. అదేంటంటే వాళ్ళు మొదటిసారిగా చాలా ఎక్కువ అప్పు తీసుకోవడం మొదలు పెడుతున్నారు. మీరు చెప్పింది అదే. అంత వేగంగా ఎదగని వాటిలో కొన్ని చాలా అప్పు చేశాయి, అందుకోవటానికి అప్పు తీసుకోవడం మొదలు పెడుతున్నాయి ఏఐ రేసులో. అవును, ఎందుకంటే మీకు తెలుసు కదా అవి ఇలా అంటున్నాయి, సరే ఈ ఏఐ మోడల్స్ను రూపొందించడంపై ఖర్చు చేయడానికి మనం ఇంకా చాలా అప్పు చేయాలి, అందుకని మనం ఇంకా చాలా అప్పు తీసుకోబోతున్నాం. కాబట్టి నేను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఇప్పటికైతే ఇది ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ అతిగా అప్పులు చేసే విషయంలో అమెరికాలో ప్రభుత్వం అతిగా అప్పులు చేసిందని మీరు వాదించవచ్చు, కానీ మీరు మిగతా 3 ఓలను చూస్తే అది చాలా ఎక్కువగా ఉంది. అందుకే అమెరికా ఒక రకమైన ఏఐ బబుల్ యొక్క అధునాతన దశలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికాలో స్టాక్ మార్కెట్ను కూడా నిజంగా నడిపిస్తోంది అదే. నిజానికి పోయిన సంవత్సరం కూడా దాన్ని అతిగా నడిపిస్తోంది. కాబట్టి నేను అనుకుంటున్నాను దాన్ని అతిగా చేస్తున్నారు. అమెరికన్ స్టాక్ మార్కెట్లో 70 నుండి 80% రాబడులు కాదు. కానీ నేను భారతదేశం గురించి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకున్నాను. చైనా ఏఐలో చాలా బాగా చేసింది, అమెరికా బాగా చేసింది, తైవాన్ బాగా చేసింది. భారతదేశంలో మన దగ్గర మేధావులు ఉన్నారు, మన దగ్గర సాఫ్ట్వేర్ మేధావులు ఉన్నారు, మన దగ్గర ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ మనం నిజంగా ఏఐ ట్రెండ్ను అందుకోలేకపోయాము. ఎందుకు? అవును, చేయగలదా?
ఇప్పటికే చాలా ఆలస్యమైందా లేక సరే నా అభిప్రాయం ప్రకారం భారతదేశం ఇప్పుడు చేయటానికి ప్రయత్నిస్తున్నది డేటా సెంటర్ల కోసం మరింత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడం. కాబట్టి అది మనం ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నామో. కానీ నేను అనుకుంటున్నాను అదే అసలు విషయం, అదే సమస్య. కానీ సాఫ్ట్వేర్ వైపు అంటే నాకు తెలుసు టాటాలు ఇప్పుడే ఏఐలో $2 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టారని. కానీ ఇదంతా ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలి మరియు మనం దీనికి నాయకత్వం వహించాలి. నాకు తెలుసు, కానీ కాదు. ఎందుకంటే అది ఒక చారిత్రక సమస్య. అదేంటంటే భారతీయ కంపెనీలు లేదా ప్రభుత్వం కూడా మనం పరిశోధన మరియు అభివృద్ధిలో చాలా చాలా తక్కువ పెట్టుబడి పెడతాం. అదేంటంటే మీరు R&D ఖర్చును ఒక వాటాగా చూస్తే. అవునవును. కాబట్టి ఖచ్చితంగా మనం మీకు తెలుసుగా ఆవిష్కరణలలో మరియు అలాంటి వాటిలో అద్భుతమైన ప్రతిభ గురించి విడివిడి ఉదాహరణలను ఎంచుకోవచ్చు. కానీ మనం పెద్ద స్థాయిలో ఆవిష్కర్తల దేశం కాదు, మనం ఆప్టిమైజర్ల దేశం. మనం గట్టెక్కడానికి మనకు చేతనైనది చేసే దేశం. కానీ మీరు జీడిపిలో వాటాగా R&D ఖర్చును చూస్తే మీరు చెప్పింది నిజమే, చాలా తక్కువ. భారతదేశం ఇప్పటికీ చాలా తక్కువ. మనం మాట్లాడుకుంటున్న ఈ ఇతర దేశాలన్నిటితో పోలిస్తే ముఖ్యంగా ప్రైవేట్ రంగం ద్వారా. అవును, ఖచ్చితంగా R&Dలో ఉన్నదంతా ప్రధానంగా ప్రభుత్వానిదే, ప్రైవేట్ రంగం కాదు. ఇది భారతదేశానికి ఒక పెద్ద ఆందోళన. అవును, కాబట్టి ఇదే జరగాలని నేను అనుకుంటున్నాను. మరియు దృష్టి పెట్టకుండా AI విషయంలో. అవును, మరియు మనం నిజంగా ఏఐలో నాయకులుగా అయ్యేవాళ్ళం. మరియు గత సంవత్సరం భారత స్టాక్ మార్కెట్ ఇతర మార్కెట్ల కంటే తక్కువ పనితీరు కనబరచడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే AI అంత పెద్ద థీమ్. నిజమే. మరియు AI పై మన దగ్గర ఏమీ లేదు. ఒకవేళ విదేశీ పెట్టుబడిదారులు ఉద్యోగాలు పోతాయని, అవుట్సోర్సింగ్ ప్రమాదంలో పడొచ్చని వారు భావిస్తున్నందున భారతదేశాన్ని ఓడిపోయే అవకాశం ఉన్న దేశంగా భావిస్తే సరే. కాబట్టి అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. అవును. ఇప్పుడు బబుల్ విషయానికి వస్తే, అవును, మళ్ళీ మీరు చాలా పరిశోధన చేశారు. వడ్డీ రేట్లు పెంచినప్పుడు బబుల్స్ ఎప్పుడు ఏర్పడతాయో మరొక 10 సంవత్సరాలు. ఇది ఒక 10 సంవత్సరాల పాయింట్. ప్రజలు మరియు ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతాయి. అది చూడండి, 1929. అవును, వారు వడ్డీ రేటును పెంచారు. కానీ ఇవన్నీ బబుల్స్. 73, 80, 89, 94. ప్రతిసారి అది సుమారు 10 సంవత్సరాలు. స్టాక్ ధర 10 రెట్లు పెరిగింది మరియు వడ్డీ రేటు పెంచబడింది. వాస్తవానికి కనుగొనడానికి ఎంత గొప్ప కలయిక. అవును, నేను అనుకుంటున్నాను విషయం ఏమిటంటే మీ జీవితంలో రెండవసారి బాగా చేశారు. లేదు, నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రజలు నన్ను బబుల్ ఎప్పుడు పేలుతుంది అనే ప్రశ్నను అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే దీనికి అంతం లేదు, దీనికి శాస్త్రం లేదు. అవును కదా. ఎందుకంటే నేను చెప్పినట్లుగా అది ఈ రోజుల్లో మీకు తెలుసా, అంటే విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ బబుల్ మరింత పెరగకుండా ఏది ఆపుతుంది? ఎన్విడియా లేదా ఇలాంటి ఇతర AI స్టాక్స్. మీకు తెలుసా ఇప్పటి నుండి ఇంకా ఎక్కువగా ఎందుకు పెరగలేవు? మరియు మేము చేసిన చారిత్రక పరిశోధన ఏమిటంటే ఒక బబుల్ ఎప్పుడు పగిలిపోతుందో తెలుసుకోవడానికి ఏకైక మార్గం వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమైనప్పుడు. అదే మరణ శాసనం. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రతి ఒక్క బబుల్ కాబట్టి వడ్డీ రేట్లు పెరిగే వరకు బబుల్ మరింత పెరిగే అవకాశం ఉంది. విషయాన్ని కొంచెం పక్కకు మళ్ళిస్తే ఈ అన్నిటి మధ్యలో బంగారం సంగతేంటి? అది కేవలం ఆకాశాన్ని అంటుతోంది. అవును, కానీ సమస్య ఇదేనని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే మనం ఇంతకుముందు మీ షోలో మాట్లాడుకున్నాం. అవును, నేను ఎప్పుడూ కాదు, కనీసం ఈ దశాబ్దంలో బంగారంపై చాలా బుల్లిష్గా ఉన్నాను. అవును, మరియు బంగారం మరియు బిట్కాయిన్ మంచి యాంటీ డాలర్ ప్లేస్ అని ఎప్పుడూ అనుకునేవాడిని. అంటే నేను డాలర్పై కొంచెం నిరాశావాదంతో ఉన్నాను మరియు బంగారం మరియు బిట్కాయిన్ 2 లబ్ధిదారులు కాగలవని అనుకున్నాను. అవును, దానివలన నేను ఇప్పుడు కొంచెం ఆందోళన చెందుతున్నాను. నిజానికి దీని గురించి కొన్ని నెలల క్రితం, అంటే గత అక్టోబర్లో ఒక వ్యాసం రాశాను. అదేంటంటే ఈరోజు బంగారం కూడా ఒక సేఫ్ హెవెన్లా ప్రవర్తించడం లేదు. అది కూడా దాదాపు ఏదో ఒక రకమైన బబుల్ టెరిటరీలోకి ప్రవేశిస్తున్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఎందుకంటే ప్రజలు బంగారంలో చాలా డబ్బు పెడుతున్నారు. దాని సురక్షితమైన లక్షణాల వల్ల నాకు బంగారం ఇష్టం. అవును, అది మారుతోంది. ఇది ఒక స్థిరమైన ఆస్తి. అది కాలక్రమేణా స్థిరంగా పెరుగుతుంది, విలువను కాపాడుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోందని నేను అనుకుంటున్నానంటే బయట చాలా ద్రవ్యం ఉండటం, వ్యవస్థలో చాలా డబ్బు అటు ఇటు తిరుగుతూ ఉండటం అనే వాస్తవం యొక్క ఫలితమే ఇది. ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే మీకు తెలుసుగా ఏమైనా జరిగితే ప్రభుత్వం మనల్ని బయటపడేస్తుంది కాబట్టి మనం చాలా స్పెక్యులేట్ చేయొచ్చు.
మరియు నేను అనుకుంటున్నాను అదే జరుగుతోందని. చాలా ఆస్తులు ఏకకాలంలో పెరుగుతున్నాయి. ఎందుకంటే అన్నట్టు ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. బంగారం మరియు స్టాక్స్ ఈ విధంగా ఎప్పుడూ కలిసి సందడి చేయలేదు. అవును, చారిత్రాత్మకంగా ఏం జరుగుతుందంటే, రెండింటిలో ఒకటి. సరే, మీకు తెలుసుగా ఒక రకమైన హెడ్జ్గా పనిచేస్తాయి. స్టాక్స్ చాలా పెరిగితే అప్పుడు బంగారం సాధారణంగా అంతగా రాణించదు. అవును, బంగారం ధర బాగా పెరిగితే అది సాధారణంగా చెడు కాలంలో కదా, ఎందుకంటే ప్రజలు ఒక రకమైన హెడ్జ్ కోరుకుంటారు. అవును, ఎందుకంటే స్టాక్స్ పడిపోయాయి, ప్రజలు కదిలారు. స్టాక్స్ పడిపోయాయి మరియు 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 అంతే. ఈసారి చాలా అసాధారణమైన విషయం ఏమిటంటే బంగారం మరియు స్టాక్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నాయి. అందువల్ల నాకు అర్థమయ్యేది ఏంటంటే వడ్డీ రేట్లు పెరిగితే అది బంగారానికి కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆ రెండూ ఉన్నంత కాలం వెళ్తున్నాయి, కలిసి ప్రవర్తిస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇది భారతదేశానికి చాలా మంచి వార్త. ఎందుకంటే మన దగ్గర ఇళ్లలో మరియు మొత్తం దేశంలో కూడా చాలా బంగారం ఉంది. కాబట్టి బంగారం ధరలు పెరగటం మన సంపద ఆధారాన్ని నిజంగా పెంచింది. మరియు అయితే ఇది మిశ్రమంగా ఉంది, ఎందుకంటే మనం దానిలో చాలా దిగుమతి చేసుకుంటాం కూడా. కాబట్టి మనం అది కొనాలి. అవును, ఎందుకంటే మనం దాన్ని చాలా దిగుమతి చేసుకుంటాము మరియు ప్రజలు బంగారాన్ని డబ్బుగా మార్చడానికి నిజంగా ఏమీ చేయరు కదా. ఎందుకంటే అవును, మీకు సానుకూల సంపద ప్రభావం ఎలా వస్తుంది అంటే మీరు దాన్ని డబ్బుగా మార్చడానికి ఏదైనా చేస్తే మీకు సానుకూల సంపద ప్రభావం ఉంటుంది. కానీ భారతదేశంలో మనం బంగారాన్ని నిల్వ చేస్తాము మరియు నిజానికి భారతదేశంలో చాలా మంది ప్రజలు కలత చెందారు. సెంటిమెంటల్ మరియు వారు ఇప్పటికీ పెళ్లిళ్ళ కోసం మరియు అలాంటి వాటి కోసం కొత్త బంగారం కొంటారు. కాబట్టి మీరు బంగారం వినియోగదారు అయితే చాలామంది అంత సంతోషంగా ఉండరు. మీరు ఒకవేళ బంగారం, వెండి, ఇతర వస్తువులలో స్పెక్యులేట్ చేస్తుంటే సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. కానీ వినియోగదారులకు అది అంత గొప్పగా లేదు. కాబట్టి ఇది పెరుగుతున్న తీరు చూసి చాలామంది సరే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అని అంటారు. కానీ మీరు ఇది ఒక బబుల్ పరిస్థితిలోకి వెళ్తోందని, ధర ఎక్కువగా ఉందని, వడ్డీ రేట్లు కూడా దీనిని ప్రభావితం చేస్తాయని అంటున్నారా? అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను ఈసారి మీకు తెలుసా ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం కాబోతోంది. అదేంటంటే ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగి స్టాక్స్ పడిపోతే అది బంగారాన్ని కూడా దెబ్బతీయగలదు అనేది నా భయం. దీనిపై నేను చాలా బుల్లిష్గా ఉన్నప్పటికీ కరెక్ట్ చాలా కాలంగా అవును, కానీ అది బహుశా ఒక రకమైన గరిష్ట స్థాయికి చేరుకుంటున్నట్లు మీరు చూస్తున్నారు. అవును, అది ప్రమాదకరమైన జోన్లోకి ప్రవేశిస్తోందనే విషయంలో అక్కడ కనీసం నేను భావిస్తున్నాను. నేను కనీసం దానికి కొత్త డబ్బు పెట్టడం గురించి ఆందోళన చెందుతున్నాను. దానిలో నాకు ఇప్పటికే కొంత మూలధనం పెట్టుబడి ఉన్నప్పటికీ. కరెక్ట్, ఎలాగూ మీ దగ్గర తగినంత బంగారం ఉంది. సరే ఉంది. మీ రెండవ అంచనా అమెరికాలో అఫోర్డబిలిటీ క్రైసిస్ అని పిలువబడేది, మరియు అది వడ్డీ రేట్లను పెరిగేలా ఒత్తిడి చేస్తుంది. ట్రంప్కు అది ఇష్టం లేకపోయినప్పటికీ. మరియు మనం దాని లోతుల్లోకి వెళ్దాం. అమెరికా ప్రజలు 5 సంవత్సరాల క్రితం చెల్లించిన దానికంటే ఇప్పుడు ఆహారం కోసం 30% ఎక్కువ చెల్లిస్తున్నారు. భరించగలిగే సామర్థ్యం. వినియోగదారుల ధరలు మొత్తం మీద కేవలం 22% పెరిగాయి. కానీ ఆహార ధరలు మరియు గృహ ధరలు, వాటిపైనే వాళ్ళు నిజానికి తమ జీవితాలను గడుపుతారు. భరించగలిగే సామర్థ్యం 30%. అవును, కాబట్టి అమెరికాలో ఇదే అసలైన సమస్య అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే నిజానికి ట్రంప్ ఆమోద రేటింగ్లను తగ్గించడానికి కారణమైన ప్రధాన సమస్య చాలామందికి అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా చాలా ఎక్కువగా ఉందనే వాస్తవం. కాబట్టి మీకు తెలుసు వాళ్ళు కొనే ప్రాథమిక వస్తువులు, కిరాణా సామాగ్రి, ఆహారం ధర ఎక్కువగా ఉంది. నిజానికి ఈ కాలంలో విద్యుత్ ధరలు 40% వరకు పెరిగాయి, పాక్షికంగా AI కారణంగా. 40%? వావ్! ఇంకా ముఖ్యంగా మీకు తెలుసు ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చాలా ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి వర్జీనియా లాంటి ప్రాంతాలలో అక్కడ చాలా డేటా సెంటర్లు వచ్చాయి. నిజమే. కాబట్టి అదే అసలైన ఆందోళన అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే ఆహార ధరలు, ఇతర ధరలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని మీకు తెలుసు మరియు ఆ ధరల పెరుగుదల మితంగా ఉండటం మొదలైంది గత సంవత్సరంలో. కానీ అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా 3% దగ్గరగా ఉంది మరియు చాలా కాలంగా అమెరికా ఇంతటి అధిక ద్రవ్యోల్బణంతో జీవించలేదు. 3% అనేది సాధారణమే, కానీ ఆహారం మరియు గృహాల ధరలు దానికి రెట్టింపు దాదాపుగా. అవును, గత 5 సంవత్సరాల్లో అదే జరిగింది. అవును.
కేవలం 5.5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అవును. అమెరికాలో వార్షిక ద్రవ్యోల్బణం 3% ఉంది మరియు 2% లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు అమెరికా వరుసగా 55 నెలలుగా ఆ 2% లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది కాబట్టి అది ఇప్పుడు కాలక్రమేణా పెరిగిపోవడం మొదలవుతుంది. నిజమే. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతూనే ఉండటంతో చాలామంది దాని గురించి ఆందోళన చెందుతున్నారు. మరియు గరిష్ట స్థాయి నుండి తగ్గినప్పటికీ ద్రవ్యోల్బణం ఇంకా పట్టు వదలకపోవడం వల్ల వారు తమ శ్రేయస్సు గురించి అంత మంచిగా భావించటం లేదు. మరియు అది ట్రంప్ ఆమోద రేటింగ్ను కూడా దెబ్బతీస్తోంది. అవును. మరియు అతను ఇప్పుడు మరింత డబ్బును పంపిణీ చేస్తున్నాడు కాబట్టి ఇది స్పష్టంగా ప్రభుత్వంపై చాలా ప్రతికూల ప్రతిచర్యను సృష్టిస్తోంది. అవును, మరియు నాకు అనిపించే సమస్య అదేనని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ఒక ప్రమాద ప్రభావం ఉంది. అతను వడ్డీ రేట్లు తగ్గాలని కోరుకుంటున్నాడు. ఆయన అది తగ్గాలని కోరుకుంటున్నారు. కానీ నా భయం ఏమిటంటే ప్రజలను సంతోషపెట్టడానికి ఆయన ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే అమెరికాలో వడ్డీ రేట్లు, ముఖ్యంగా ఆయన నియంత్రించలేనివి, పెరిగిపోవచ్చు. ఆయన ఒక రకంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలుసు, ఫెడ్లో అనుకూలమైన వ్యక్తులు మరియు వడ్డీ రేట్లను తగ్గించడానికి ప్రయత్నించడం. కానీ దీర్ఘకాలిక వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభం కావచ్చు. అవును, వారు ఫెడ్లో విశ్వసనీయత కోల్పోవడం ప్రారంభిస్తే. మరియు మీకు తెలుసు అమెరికాలో ఏం జరుగుతుందో. కాబట్టి అది ఆందోళనలలో ఒకటి. మరియు ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాస్తవానికి ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో వడ్డీ రేట్లు, ముఖ్యంగా దీర్ఘకాలిక వడ్డీ రేట్లు అవును పెరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ అందుబాటు సంక్షోభం, ధరలు పెరగటం ప్రాథమికంగా మార్కెట్లో అదనపు డబ్బు ఉండటం వల్లే. కాబట్టి ఫెడ్ లేదా రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలనుకుంటున్నాయి. అవును, మరియు మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. జపాన్లో గణనీయంగా, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అవును, అమెరికాలో ఆహారంలో 30% పెరుగుదల ఉన్నప్పటికీ అతను దానిని తగ్గించాలనుకుంటున్నాడు. అవును, అది నిజమే. కాబట్టి నేను అనుకుంటున్నాను, అంటే నాకు అనిపిస్తుంది, బహుశా ఒక డెవలపర్ అవ్వడం వల్ల వచ్చిన ఒక సైద్ధాంతిక విషయం అతనిలో ఉంది. అంటే అతను ఫైనాన్సింగ్ ఖర్చును తగ్గించాలని నమ్ముతాడు. సరే, కానీ సమస్య ఏమిటంటే చాలా మందికి ద్రవ్యోల్బణం బాధిస్తుంది. మరియు గమనించవలసిన చాలా ముఖ్యమైన దేశం జపాన్ కాబోతోంది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, సరే, జపాన్ సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణంతో బాధపడిన దేశంగా ఉండేది. అవును, ఇప్పుడు జపాన్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ద్రవ్యోల్బణం ఏదో ఒక విధంగా తిరిగి వచ్చింది. మరియు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరీ ఎక్కువగా పెంచడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. మరియు వారికి చాలా అప్పు ఉంది. కాబట్టి జపాన్లో గనక వడ్డీ రేట్లు బాగా పెరిగే పరిస్థితి వస్తే అది సమస్యాత్మకంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లను పెంచే ప్రభావాన్ని చూపుతుంది. సరే, నేను అనుకుంటున్నాను అవే నా మొదటి 2 ట్రెండ్లు. అవునా? అంటే ఏఐ బబుల్కు ఇప్పటికీ చాలా లిక్విడిటీ మద్దతిస్తుంది మరియు అది పెరుగుతూనే ఉండవచ్చు. అవును, కానీ వడ్డీ రేట్లు పెరగవచ్చనే విషయాన్ని గమనిస్తూ ఉండండి, ముఖ్యంగా సంవత్సరాంతానికి. ఎందుకంటే ఈ ద్రవ్యోల్బణం కొనసాగుతోంది మరియు ఇది చివరికి బబుల్ను కూడా దెబ్బతీయగలదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరో కారణం వల్ల వడ్డీ రేట్లు పెరగవచ్చు. అది బబుల్ను బదులు కొట్టగలదు. అవును, చివరికి అవును, ఆ సంబంధం చాలా ముఖ్యం. అవును. ఇప్పుడు 2026 కోసం మీ 3వ అంచనా. అంతర్జాతీయ ఇతర దేశాలు యునైటెడ్ స్టేట్స్ను అధిగమిస్తాయని, యుఎస్ హాట్ మనీపై ఆధారపడిందని, మరియు ఇది గతంలో కంటే ఎక్కువగా ఆధారపడి ఉంది. అమెరికాలోకి ఎంత విదేశీ డబ్బు వస్తుందో మనం చూస్తే అది 1.7 ట్రిలియన్లకు పెరిగింది. అంటే మరియు అది నిజంగా అమాంతం పెరిగింది అవును, ఇటీవల. కానీ దాని కరెంట్ అకౌంట్ లోటు 1.3 ట్రిలియన్లకు పడిపోయింది. అవును, అందువల్ల అది కేవలం కప్పిపుచ్చబడుతోంది. లోటు హాట్ మనీ ద్వారా కప్పిపుచ్చబడుతోంది. సరే, ఖచ్చితంగా. మరియు మీకు తెలుసా, ఇది మనం వర్ధమాన మార్కెట్లలో చూసే ఒక చాలా సాధారణమైన సమస్య. అదేమిటంటే మీరు ఒక రకంగా నిజమే, మీరు ఉత్పత్తి చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి మీకు కరెంట్ అకౌంట్ లోటు ఉంటుంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే అవును, అదేమిటంటే మీకు తెలుసా, మీరు స్వదేశంలో ఉత్పత్తి చేసే దానికంటే చాలా ఎక్కువ వినియోగిస్తున్నారు. అవును, కాబట్టి మీరు చాలా దిగుమతి చేసుకోవాలి. అవును, కానీ మీరు దానికి ఫైనాన్సింగ్ చేస్తున్నారనే వాస్తవం మీకు తెలుసా. అమెరికాకు జీడిపిలో సుమారు 3% నుండి 4% కరెంట్ అకౌంట్ లోటు ఉంది. మీ స్టాక్ మార్కెట్లో ప్రజలు పెట్టుబడి పెట్టడం ద్వారా మరియు అక్కడికి వచ్చే హాట్ మనీ ఫ్లోస్ ద్వారా మీరు దానిలో చాలా భాగానికి ఫైనాన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఏ కారణం చేతనైనా ఈ విదేశీయులు అమెరికా పట్ల ఇంత ఉత్సాహంగా ఉండడం మానేసి
మరియు ఏఐ బూమ్ ఒక రకంగా కొంచెం క్షీణిస్తే, ఎందుకంటే ఇందులో చాలా వరకు ఏఐ పెట్టుబడుల్లోకి వెళ్తున్నాయి, అప్పుడు ఈ కరెంట్ అకౌంట్ లోటుకి ఏమవుతుందనేది ఆందోళనగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల సరే, అదే నా ప్రధాన ఆందోళన. మరియు 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 హాట్ మనీ, అవును, అది లోపలికి బయటికి వెళ్ళగలదు మరియు మీకు తెలుసా, మీ నియంత్రణలో ఉండదు. కాబట్టి మీరు కూడా ప్రపంచం యునైటెడ్ స్టేట్స్ను అధిగమిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పటికీ యుఎస్ కంటే చాలా చౌకగా ఉన్నాయి. ఉదాహరణకు, ప్రపంచ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా కంటే శాతం పరంగా చాలా చౌక. ఎమర్జింగ్ మార్కెట్లు ఇంకా తక్కువ, దాదాపు 40% చౌక. భారతదేశం అంతగా కాదు, అమెరికన్ మార్కెట్ కంటే కేవలం 5% చౌక లేదా అంతకంటే కూడా తక్కువ. కానీ ప్రపంచ మార్కెట్లు అమెరికా కంటే చాలా చౌకగా ఉన్నాయి. అవును. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, అమెరికన్ లోటుకు హాట్ మనీ ఫ్లోస్ ద్వారా ఫైనాన్సింగ్ జరుగుతోంది. మరియు అక్కడ ఏమైనా కొంచెం మార్పు వస్తే డాలర్ చాలా బలహీనపడవచ్చు. ఎందుకంటే మీకు తెలుసా, ఆ అసమతుల్యత ఏర్పడితే మరియు సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తాయి. అదే చారిత్రాత్మక ధోరణి. వాస్తవానికి అంతర్జాతీయ అవుట్ పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం 2025లో లేదా గత సంవత్సరంలోనే జరిగింది. ఎందుకంటే డాలర్ బలహీనపడటం వల్ల. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే డాలర్ బలహీనత వేగవంతం కావచ్చు. మరియు ఇక్కడ విషయం ఏమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పటికీ యుఎస్ కన్నా చాలా చౌకగా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి యుఎస్తో పోలిస్తే అవి పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. నిజమే. కాబట్టి ఆ రెండూ కలిపి పాయింట్లు అని నేను అనుకుంటున్నాను. కానీ భారత్కు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది అమెరికా కంటే కేవలం 2% మాత్రమే చౌక. అవును. ఇతర దేశాలు 30%, 40% ఉండగా మనం అంతకంటే చాలా ఖరీదైనవి. ప్రపంచ మార్కెట్లు మరియు అవును, ఎమర్జింగ్ మార్కెట్లు. అందుకే విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో డబ్బు పెట్టడానికి చాలా ఎక్కువగా సంకోచిస్తున్నారు. ఎందుకంటే మనం ప్రపంచంలోని మిగతా వాటి కంటే ఖరీదైనవి. వాళ్ళు అవును, అమెరికా తప్ప. దానికంటే మనం కేవలం 2% మాత్రమే చౌక. అవును. కాబట్టి భారతదేశం పొందాలని నేను అనుకుంటున్నాను మరింత ఎక్కువ సంపాదనల వృద్ధి మరియు ఇతర విషయాలు తిరిగి రావటం, మనం మరింత విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మరియు మనకున్న విలువలను సమర్థించుకోవటానికి ప్రాథమిక అంశాలు. ఈరోజు ఏఐ విజృంభణ కారణంగా అమెరికా విలువలు సమర్థించబడుతున్నాయి. కానీ చాలా ఇతర దేశాలు మరింత చూడటానికి చాలా ఆకర్షణీయంగా మారాయి. కాబట్టి యూరప్, జపాన్ కూడా, కానీ చాలా వర్ధమాన మార్కెట్లు. అవును, మనం చర్చించుకున్నట్లుగా లాటిన్ అమెరికా మరియు అలాంటివి కనీసం స్టాక్ మార్కెట్ కోణం నుండి చాలా బాగా చేస్తున్నాయి. నిజమే. అమెరికాతో పోలిస్తే అవి అకస్మాత్తుగా చాలా ఆకర్షణీయంగా మారాయి. అవును. సరే, అప్పుడు మీరు 10లో మీ 4వ అంచనా ఏంటంటే, నాణ్యత మళ్ళీ ప్రకాశిస్తుంది అని. 2025 నాణ్యమైన స్టాక్లకు ఒక చెడ్డ సంవత్సరం. వాటి సాపేక్ష రాబడులు 9.6% ప్రతికూల. నాణ్యమైన స్టాక్స్ అవి మిగతా వాటన్నిటికంటే మెరుగ్గా రాణించాల్సినవి, కానీ ఏమీ జరిగింది? అవును. కాబట్టి కాలక్రమేణా చూస్తే నాణ్యమైన స్టాక్స్ సాధారణంగా మిగతా మార్కెట్ కంటే చాలా మెరుగ్గా రాణిస్తాయి. ఇప్పుడు నాణ్యమైన స్టాక్స్ అంటే ఏమిటి? అవును, అవేమిటి? నేను అనుకుంటున్నాను అది చాలా ముఖ్యమైన విషయం. అవును. ప్రపంచంలోని అన్ని స్టాక్స్లో సుమారు 5 స్టాక్స్లో ఒకటి నాణ్యమైన స్టాక్స్గా నిర్వచించబడ్డాయి. ఇవి గ్లోబల్ బెంచ్ మార్క్లు, ప్రధానంగా 3 ప్రమాణాల ఆధారంగా. ఒకటి, వాటి లాభదాయకత. నాణ్యమైన స్టాక్స్ సాధారణంగా ఈక్విటీపై రాబడి ద్వారా కొలవబడినప్పుడు మరింత లాభదాయకంగా ఉంటాయి. మరియు ఇతర కొలమానాలతో పోలిస్తే నాణ్యమైన స్టాక్కు ఒక ఉదాహరణ ఇవ్వండి. సరే, ఉదాహరణకు మీకు తెలుసుగా మ్యాగ్నిఫిసెంట్ 7లోని కొన్నింటి పరంగా కూడా. సరే, అవును, కరెక్టే కదా. అంటే వాటిలో చాలా వరకు నాణ్యమైన స్టాక్స్గా పరిగణించబడతాయి. అవును అక్కడ. కానీ అది కాకుండా, అంటే మీకు తెలుసు కొన్ని రక్షణ కంపెనీలు ఉన్నాయి, లాక్హీడ్ మార్టిన్. చారిత్రాత్మకంగా అది బాగా పనిచేశాయి. నాణ్యమైన స్టాక్స్ చాలా ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. అది ఒక ప్రమాణం. రెండవ ప్రమాణం ఏంటంటే, అవి తక్కువ అప్పు కలిగి ఉంటాయి. మరియు మూడవది, అవి మరింత స్థిరంగా ఉంటాయి. వాటి సంపాదన, వాటి అస్థిరత మరింత స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు గత సంవత్సరం ఏం జరిగిందంటే, 2025లో ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్లో కొన్ని సాపేక్షంగా బాగానే రాణించినప్పటికీ విస్తృతంగా తక్కువ నాణ్యత గల స్టాక్స్, అప్పు ఎక్కువగా ఉన్నవి, పరపతి ఎక్కువగా ఉన్నవి మనం మాట్లాడుకుంటుండగా, ముఖ్యంగా ఏఐ బూమ్ కారణంగా లాభదాయకం కానీ ఈ టెక్ కంపెనీస్లో కొన్ని అవి చాలా బాగా రాణించాయి. అందుకే నాణ్యమైన స్టాక్స్ చాలా పేలవంగా రాణించాయి.
మరియు ముఖ్యంగా టెక్ రంగానికి వెలుపల నాణ్యమైన స్టాక్స్ 2025లో చాలా పేలవంగా రాణించాయి. అది ఆశ్చర్యంగా ఉంది. అవును కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు మరియు మళ్ళీ ఇది నేను చెప్పిన విషయానికే వస్తుంది. మనం ఒక రకమైన బబుల్లో ఉన్నామనడానికి ఇవన్నీ క్లాసిక్ సంకేతాలని. అవునవును. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, లేదు మేము నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోము, మాకు కేవలం కొత్త వృద్ధిలో ఉండే ఉత్సాహం కావాలి, మేము లాభదాయకత గురించి పట్టించుకోము, భవిష్యత్తులో అదంతా సర్దుకుంటుంది. ఇదంతా మీలాంటి జెన్జీ వాళ్ళ వల్లేనా? మీరు జెన్జీ కదా? ఏదేమైనా కాబట్టి నేను అనుకుంటున్నాను అదే సమస్య అని. అంటే ప్రజలు కానీ నాణ్యత మళ్ళీ ప్రకాశిస్తుంది అని మీరు అంటున్నారు. ఇది ఒక చెడ్డ సంవత్సరం లాంటిది. చూడండి, 30 సంవత్సరాలుగా నాణ్యమైన స్టాక్స్ రాణించిన తర్వాత అవును అవి ప్రాథమికంగా ఇతర స్టాక్స్ కంటే రెండింతలు మెరుగ్గా రాణించాయి. అవి పెరిగాయి. గత 30 సంవత్సరాల్లో 2000% కంటే ఎక్కువ. అదే సమయంలో ఇతర స్టాక్స్ మిగతా మార్కెట్ 1200, దానిలో సగం. అవును రెట్టింపు. దేవుడా! అవును కాబట్టి కాలక్రమేణా నాణ్యత బాగా రాణిస్తుంది, కాలక్రమేణా వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడ ఒక ఎదురు దెబ్బ తగిలింది. చారిత్రాత్మకంగా మనకు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలిన సంవత్సరాలలో సాధారణంగా తర్వాతి సంవత్సరంలో నాణ్యత ఏదో ఒక రకంగా పుంజుకుంది. మరియు ముఖ్యంగా మీరు చౌకగా దొరికే నాణ్యమైన స్టాక్లను కొంటే కదా, అంటే టెక్ రంగానికి బయట ఉన్నవి, మీరు ఈ చౌకైన నాణ్యమైన స్టాక్లలో కొన్నింటిని కొంటే అవి మీకు తెలుసుగా కొన్ని కన్స్యూమర్ స్టేపుల్ స్టాక్స్, డిస్క్రెషనరీ స్టాక్స్, కొన్ని ఫార్మా స్టాక్స్లో ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో మీరు చాలా బాగా రాణించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ చేస్తున్న అంచనా నిజంగా ఇదే. నాణ్యత ప్రకాశిస్తుంది, ముఖ్యంగా టెక్ రంగానికి వెలుపల ఉన్న కొన్ని చౌకైన నాణ్యమైన స్టాక్స్. అది 9.6% పడిపోయిన తర్వాత అలా చెప్పడం చాలా ధైర్యంతో కూడుకున్నది. అదంతా మళ్ళీ పుంజుకుంటుందని చెప్పడం. అవును, చూద్దాం. ఎలాగో చూద్దాం. అది ఎలా జరుగుతుందో. అవును అంటారే, కాలమే చెప్పాలి. అవును సరేనా? 10లో మీ 5వది చైనా గురించి. అవును ఇంకా అది నాకు మరియు ఎక్కువగా మీకు ఇష్టమైన అంశం. మీరు చెప్తున్నది ఏంటంటే చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉంటుంది మరియు 2 ముసుగుల చాటున దాగి ఉంది. మొదటిది టెక్నాలజీ. టెక్ కాకుండా చైనా యొక్క ఆదాయ వృద్ధి నెగిటివ్గా ఉంది. కాబట్టి మొత్తం మీద వృద్ధి అద్భుతంగా ఉంది. కానీ టెక్ స్టాక్స్ 13% పెరిగాయి. అన్ని సంస్థలు 4%. కానీ నాన్ టెక్నాలజీ -4. ఎంత తేడా! దాని అర్థం కొంచెం ఇబ్బంది ఉందని. అవును ఆర్థిక వ్యవస్థలో. అవును కాబట్టి గత సంవత్సరం నా అభిప్రాయం మీకు తెలిసినట్లుగా చైనా మళ్ళీ పెట్టుబడి పెట్టదగినది, ఎందుకంటే ప్రజలు చైనాపై చాలా నిరాశావాదంతో ఉన్నారు. అవును. కానీ చైనాలో ప్రాథమిక సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. అవేమిటంటే చైనాలో దేశీయ ఆర్థిక వ్యవస్థ బాగా లేదు. ప్రాపర్టీ మార్కెట్ చైనాలో వృద్ధికి ఇంత పెద్ద చోదక శక్తిగా ఉండేది. అవును, నిజమే. కుప్పకూలింది. అందుకే చైనాలో ప్రాపర్టీ ధరలు వాస్తవానికి కుప్పకూలుతున్నాయి మరియు గత కొన్ని నెలల్లో ఆ వేగం పెరిగింది. మరియు దానిని సరిదిద్దటం చాలా కష్టం. అవును, ఎందుకంటే దాని వెనుక చాలా అప్పు ఉంది. అవును. చైనాలోని మొత్తం రుణ గందరగోళాన్ని ఎలా పరిష్కరించాలి? అవును. మరియు చైనాకు ఉన్న మరో ప్రాథమిక సమస్య ఏమిటంటే దాని జనాభా తగ్గిపోతోంది కదా. కాబట్టి జనాభా తగ్గిపోతుంటే దేశాలు అభివృద్ధి చెందడం చాలా కష్టం. మనం అది చూసాం. అవును, ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోవడం ఒక పెద్ద సమస్యను సృష్టిస్తోందని మీరు ఇదివరకే చెప్పారు. డెమోగ్రాఫిక్. అవును చైనా విషయానికి వస్తే వృద్ధికి జనాభా ఒక పెద్ద అడ్డంకి. కాబట్టి అప్పు మరియు జనాభా అవి మీకు తెలుసా దేశీయ ఆర్థిక వ్యవస్థను కిందకు లాగుతున్నాయి. ఇప్పుడు గత సంవత్సరం ఏం జరిగిందంటే ప్రజలు ప్రధానంగా ఏఐ కోణం నుండే చైనాను తిరిగి అంచనా వేశారు. వాళ్ళు ఏమన్నారంటే టెక్నాలజీ మరియు ఏఐలో చైనా బాగా చేస్తోంది అని. కానీ వాళ్ళు ఈ రెండింటిని మిస్ అయ్యారు. ఆ 2 దాగి ఉన్న ముసుగులను మిస్ అయ్యారు. అవును, నిజమేమిటంటే అది కప్పిపుచ్చుతోంది. అవును, ఏఐలో చైనా యొక్క నైపుణ్యం అనే వాస్తవం సాధారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ, పాత తరహా ఆర్థిక వ్యవస్థ అనే వాస్తవాన్ని కప్పిపుచ్చుతోంది. సరే, ఇబ్బందుల్లో ఉంది. వావ్. కాబట్టి అది 2026లో మరింత స్పష్టమవుతుందని నేను అనుకుంటున్నాను. అవును, ఇది ఒక రకంగా నా అంచనా. అవును, ప్రపంచవ్యాప్తంగా ఏఐ హైప్ ఉన్నంత కాలం ఆ ఏఐ మీకు తెలుసు కదా ఆ విషయాలు కొనసాగుతాయి. కానీ మిగతా చైనా ఆర్థిక వ్యవస్థ అది తడబడుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను మరియు అది 2026లో మరింత స్పష్టమవుతుంది. నిజానికి చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉంది. 2 ముసుగులచే కప్పబడి ఉంది.
రెండవ ముసుగు ఎగుమతులు. అవి చైనా ఆర్థిక వ్యవస్థను పెంచుతున్నాయి. ఇది అంతర్గతమైనది కాదు, ఇది ఎగుమతులు. అది పెరిగింది, అది 16% పెరిగింది. ఇప్పుడు 29% ఎగుమతి పెరుగుదల. అవును, అది మిక్ర ఎగుమతులు దిగుమతులను తీసివేస్తే అది చాలా పెద్దది. అవును, అది వృద్ధికి దోహదపడింది. అంటే అది అవును, మీకు తెలుసా, వారు మొత్తం ఆర్థిక వృద్ధిలో దాదాపు 1/3 దోహదపడుతున్నారు. అంటే చైనా విపరీతంగా ఎగుమతి చేస్తోంది మరియు దాని దేశీయ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నందున దాని దిగుమతి వృద్ధి అంత బాగా లేదు. కాబట్టి ఇది విపరీతంగా ఎగుమతి చేస్తోంది మరియు అది చైనాలో ఆర్థిక వృద్ధిని నిలబెడుతోంది. ఎందుకంటే నేను చెప్పినట్లుగా AI కాకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అవును, కాబట్టి నేను చెప్తాను, కానీ ఎగుమతి యంత్రాంగమే చైనా ఆర్థిక వ్యవస్థను నిజంగా నడిపిస్తోంది. మరియు మనం మన తర్వాతి పాయింట్కి వస్తే, సరే, అది ఒక పెద్ద ప్రపంచ సమస్యకు కారణమవుతోంది. డంపింగ్ కారణంగా చాలా ఆసక్తికరంగా ఉంది. చైనా డంపింగ్ ఒక ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. మీరు చైనా ఎగుమతి ధరలు చాలా తక్కువగా ఉన్నాయని మరియు చైనా ఎగుమతి పరిమాణం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. కాబట్టి చైనా ధరలు 20% తగ్గాయి, ఎగుమతి ధరలు, మరియు పరిమాణ వృద్ధి 45% పెరిగింది. ఎందుకంటే వారు ప్రాథమికంగా కేవలం వారి ధరలను తగ్గిస్తున్నారు, డంపింగ్ చేస్తున్నారు. అవును, కాబట్టి చైనా ఎల్లప్పుడూ ఎగుమతి నైపుణ్యానికి పుణ్యానికి ప్రసిద్ధి చెందింది. నిజమే, మాకు అది తెలుసు. కానీ గత దశాబ్దంలో మీరు చూస్తే చైనా, మీకు తెలుసు కదా, వారి ఎగుమతి పరిమాణం సంవత్సరానికి సుమారు 17% చొప్పున పెరుగుతూ ఉండేది మరియు ధరలు కూడా పెరుగుతూ ఉండేవి. వారు ధరలను పెంచుతూ ఉండేవారు, మీకు తెలుసు కదా. కాలక్రమేణా సాధారణంగా జరిగే విధంగా మీరు ఎగుమతి చేసే వస్తువుల ధరలను మరియు అలాంటి వాటిని పెంచుతారు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగింది ఏమిటంటే చైనా వారి ఎగుమతి పరిమాణ వృద్ధి దాదాపు రెట్టింపయింది కదా. అద్భుతం. మరియు అది ఇప్పుడు దాదాపు 40%. అవును, మరియు వారు ధరలను గణనీయంగా తగ్గించడం ద్వారా దానిని సాధించారు. కాబట్టి ఇప్పుడు సంవత్సరానికి ధరలు 20% తగ్గాయి మరియు ఎగుమతి పరిమాణం అమాంతం. ఇది ప్రపంచానికి పెద్ద సమస్యలను కలిగిస్తోంది, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, అవును, మరియు మేము ప్రయాణిస్తాము, ఇండోనేషియా లేదా మెక్సికో వంటి ప్రదేశాలలో, ఇతర ప్రదేశాలలో అవి చౌక చైనీస్ వస్తువులతో మునిగిపోతున్నాయి. మరియు ఒక రకంగా అది వినియోగదారునికి మంచిది, ప్రజలకు మంచిది, అవును, కానీ ఆ ఆర్థిక వ్యవస్థకు, అవును, మరియు వినియోగదారునికి మరియు ఆర్థిక వ్యవస్థకు మరియు ముఖ్యంగా ఉత్పాదక రంగానికి అది ఈ ఆర్థిక వ్యవస్థలలో చాలా వాటికి జీవనాడిగా ఉంటుంది. అవును, ఇది నిజంగా వాటిని దెబ్బతీస్తోంది. తప్పకుండా, అవును, ఎందుకంటే ఇది బలం. వారు ఆ ధరకు అమ్మలేరు. కాబట్టి నిజానికి ఇది ఒక ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. మరియు మీరు చెప్పారు, డంపింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక రంగాన్ని డొల్లగా చేస్తోందని. మీరు ఉత్పాదక రంగంలో తగ్గుదలని చూస్తే, అవును, చాలా దేశాలలో 2018 నుండి 2024 వరకు జీడిపిలో వాటాగా అభివృద్ధి చెందిన దేశాలు 1% తగ్గాయి. ఆసియాన్ 1.4, భారతదేశం 2.3 తగ్గాయి. తయారీ రంగం పడిపోయింది. అవును, మరియు తూర్పు యూరప్ 2.8 తగ్గింది. ఇది తయారీ రంగం పెరగడానికి బదులుగా డంపింగ్ దానిని కుదించుకుపోయేలా చేస్తోంది, కిందికి వెళ్ళడం. అవును, కాబట్టి అది ఒక ముఖ్యమైన ధోరణిగా ఉంది. అది అవును, విపారిశ్రామికీకరణలో ఒకటి. ఇప్పుడు ఏం జరిగిందంటే దీని గురించి అంతగా మాట్లాడలేదు, అయినప్పటికీ దాని గురించి రాను రాను ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా దీని గురించి మాట్లాడారు, కానీ దీనిపై అంతగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అమెరికా ప్రారంభించిన వ్యాక్నీ ప్రోగ్రాంలో భాగంగానే తెలుగువారు నమ్మిన అన్ని ట్రీట్మెంట్లను కూటపెట్టమెంట్లు అంటారు. సో స్టిమ్యులేషన్ అనమాట. మీరు తాగితే ఇలా మంచిగా పెరిగారు, మీరు పట్టుకుని చూపించారా లేదా కానీ కంటే అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం లేదా వాణిజ్య పోరాటంతో ప్రపంచం చాలా బిజీగా ఉంది. కానీ అసలు విషయం, అమెరికా వాణిజ్య యుద్ధం నుండి వస్తున్న షాక్ కంటే కూడా పెద్దది కావచ్చు. అదే ఈ జరిగిన షాక్, చైనా షాక్. అవును, మీకు తెలుసా, అది జరుగుతోంది. అవును, అది నిజమే, నేను అనుకుంటున్నాను. మరియు నేను అనుకుంటున్నాను ఇప్పుడు ట్రంప్ టారిఫ్ పోరాటం నుండి వైదొలిగినట్లు కనిపిస్తున్నందున మీకు తెలుసా, ధరల పెరుగుదల జరుగుతోందని గ్రహించి ఇది అందుబాటు ధరల సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తోంది. మరియు ఇతర దేశాలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసేలా చేస్తోంది. అవును, కాబట్టి నేను అనుకుంటున్నాను అతను వాణిజ్య రంగం నుండి ఒక రకంగా వెనక్కి తగ్గుతున్నాడని నాకు కొంచెం అనిపిస్తోంది. అంటే అతను కనీసం చేయాల్సింది చేశాడు. నిజమే,
కానీ ఇప్పుడు దృష్టి దీనిపైకి మళ్ళుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పోరాటం పరిష్కారం అయ్యాక ప్రజలు బహుశా ఇంకా పెద్దదైన పోరాటంతో పోరాడతారు. అది చైనా తన భారీ మిగులును ఎగుమతి చేయడానికి చేస్తున్న ఈ భారీ ధరల కోతలు. కానీ చైనా దీన్ని ఎలా భరించగలుగుతోంది? ధరలను ఇంతగా తగ్గించి ఎలా? అది కేవలం దాని అంతర్గత డిమాండ్ పడిపోయినందువల్ల అలా చేయాల్సి వస్తోందా? అది చాలా బలహీనంగా ఉంది మరియు అది కేవలం అధికంగా ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, అది మీకు తెలుసా, ప్రజలు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు మరియు ఇది నాకు నిజంగా చిరాకు తెప్పించే నా అంశాలలో ఒకటి. ప్రజలు మాట్లాడుతూ ఉంటారు, చైనా వినియోగాన్ని ఎలా పెంచుకోవాలి, జీడిపిలో వాటాగా వినియోగం చాలా తక్కువగా ఉంది. చైనాలో అసలు సమస్య ఏమిటంటే అది చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. అదే ప్రాథమిక సమస్య. అది అధికంగా పెట్టుబడి పెడుతోంది మరియు అధికంగా ఉత్పత్తి చేస్తోంది మరియు అందుకే జీడిపిలో వాటాగా వినియోగం తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర విషయాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి మరియు అది నేను అనుకుంటున్నాను ఇక్కడ అసలు సమస్య. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులపై సుంకాలు పెరగవచ్చని మీరు అనుకుంటున్నారా? సరే, నేను అనుకుంటున్నాను ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నారు మరియు దేశాలు అలా చేయడం ప్రారంభిస్తున్నాయి. వారి తయారీ రంగాన్ని కాపాడటం కోసం. తయారీ రంగాన్ని కాపాడటానికి. ఎందుకంటే మనకు అది తెలుసు. నేను అనుకుంటున్నాను 2026లో ఆ ధోరణి వేగవంతం అవుతుంది. సరే, ఇప్పుడు మీ 7వ పాయింట్. అది నిజంగా చాలా సమయోచితమైనది మరియు ఈ మధ్య జరిగిన దానికంటే చాలా ముందే మీరు ఈ పరిశోధన చేశారు. దక్షిణ అమెరికా రాజకీయంగా రైట్ వైపు తిరగడం కొనసాగిస్తుంది. నిజానికి 5 దేశాలు అక్కడ పసుపు రంగులో ఉన్నవి 2023 నుండి రైట్ వైపు తిరిగాయి. 2026లో ఎరుపు రంగులో ఉన్న మరో 2 దేశాలు రైట్ వైపు తిరిగే అవకాశం ఉంది. మరియు బ్రెజిల్ గురించి ఖచ్చితంగా చెప్పలేం, అదొక వైల్డ్ కార్డ్. ఎన్నికలు ఈ ఏడాదే ఉన్నాయి మరియు వాస్తవానికి మీరు వెనిజులాను చేర్చలేదు, కానీ అవును, మేము దానిని ఏ కాలంలో పెట్టాలో మాకు తెలియడం లేదు. కానీ ఇది చాలా ఆసక్తికరంగా ఉందని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, మీకు తెలుసా, చిలీ మాజీ అధ్యక్షుడు పినేరా ఆయన ఒకసారి నాతో ఈ విషయం చెప్పారు. మంచి రోజుల్లో లాటిన్ అమెరికా లెఫ్ట్ వైపు తిరుగుతుందని, చెడ్డ రోజుల్లో లాటిన్ అమెరికా రైట్ వైపు తిరుగుతుందని. మరియు దానికి ఒక కారణం ఉంది. మరియు ఇక్కడ రైట్ అంటే నేను స్పష్టం చేయగలిగితే, అవును, ఇది ఆర్థిక దృక్కోణం నుండి చాలా వరకు క్లాసిక్ రైట్. సరే, అదేంటంటే లాటిన్ అమెరికాలో రైట్ అంటే అవును, వారిలో కొందరు వలసలకు వ్యతిరేకం మరియు అలాంటివి ఉంటాయి, కానీ ఇది ప్రధానంగా ఫ్రీ మార్కెట్ సంస్కరణలకు సంబంధించినది. కరెక్ట్. ఆ రైట్ వాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతారు ఆర్థికంగా. సరే, ఒక ఆర్థిక రైట్ వింగ్ ఇది వరకు ఉన్నట్టుగా ఉండటంలో. ఇప్పుడు పశ్చిమ దేశాల్లో రైట్ మరియు లెఫ్ట్ లేబుల్స్ అన్నీ కూడా ఒక రకంగా. నిజానికి మీరు వెనిజులాను చేర్చలేరు. అది ఇప్పుడు అమెరికాలో భాగం. అది ట్రంప్, అంతే కదా? ట్రంప్ ఎలా మీరు దాన్ని అలా పిలవాలనుకుంటే. కానీ నేను చెప్పేది ఏంటంటే, లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు నిజానికి గడిచిన కొన్నేళ్లుగా అవును వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉండేవి. దానిని పింక్ టైడ్ అని పిలిచేవాడు. దానివల్లనే కదా. అవును. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఆర్థిక పనితీరు లేదా నేరాలు, అవినీతి వంటి ఇతర రంగాలలో అవి చాలా పేలవంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు అంటున్నారు, కాబట్టి ఇది ఒక విధంగా ప్రభుత్వ వ్యతిరేక పవనం. ఇది వేరే దేని గురించి కాదు, ఇది ప్రధానంగా వామపక్ష ప్రభుత్వాలు ఉండటం గురించి. మరియు ఇప్పుడు ప్రజలు అధికారంలో ఉన్న వారిపై విసిగిపోయారు. దానికి 3 ప్రధాన సమస్యలు కారణం: ద్రవ్యోల్బణం, అవినీతి మరియు నేరాలు. సరే, మరియు అందుకే ఇప్పుడు వారు మనం అవతలి పక్షం వైపు వెళ్దాం అని అంటున్నారు. కాబట్టి చెడు రోజుల్లో దీనికంటే ఏ ఎంపికైనా మేలు. అవును, దీనికంటే మంచిది. అందుకే దీన్ని ఫోబో అంటారు. మెరుగైన ఆప్షన్ దొరుకుతుందేమోనన్న భయం. సరే, ఫోమోకి బదులుగా. కరెక్ట్. సో లాటిన్ అమెరికాలో అదే జరుగుతుంది. మనం చాలా మందిలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలను చూస్తున్నాము. నిజానికి మీకు తెలిసినట్లుగా కుడివైపుకు మల్లుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, వర్ధమాన మార్కెట్లలో కాదు. కరెక్ట్. మరియు భారతదేశంలో మనం చర్చించుకున్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతవరకు ప్రభుత్వ అనుకూల దశ నడుస్తోంది. కరెక్ట్. కానీ లాటిన్ అమెరికాలో ఒక అధికార వ్యతిరేక అల ఉంది. వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు వారు కుడివైపు మళ్ళుతున్నారు. మరియు బహుశా 2026లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నిక, నేను అలా చెప్పగలిగితే, బ్రెజిల్లో జరగబోతోంది. బ్రెజిల్ ఎందుకంటే బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. కాబట్టి దేశాలు మరియు ఆర్థిక వ్యవస్థలు. మరియు బ్రెజిల్లో నేను అనుకుంటా మనం సాధారణ ప్రశ్న, మీ అంచనా ఏమిటి?
నేను అనుకుంటున్నాను స్థూలంగా ఈ అధికార వ్యతిరేక అల కారణంగా మరిన్ని దేశాలు కుడివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కేవలం ఎందుకంటే వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అవును, కానీ మీరు చెప్పిన మరో విషయం, మితవాద ప్రభుత్వాల కింద స్టాక్ మార్కెట్లు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అది అన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లోనూ ఉంది. స్టాక్ మార్కెట్లలో లాభశాతం వామపక్ష ప్రభుత్వాలు 16%, మితవాద ప్రభుత్వాలు దానికి రెట్టింపు కంటే ఎక్కువ. స్టాక్ మార్కెట్లో 37% పెరుగుదల. కానీ అది వాళ్ళు ధనవంతులకు సహాయం చేస్తారు కాబట్టా? సరే, మీరు అలా అనవచ్చు, అది ఒక వాస్తవం. నా ఉద్దేశ్యం, అది నిజంగా పేదలకు కూడా సహాయం చేస్తుందా? అవును, కానీ నేను అనుకుంటున్నాను మీకు తెలుసు. అది వేరే విషయం. అవును, కానీ నేను ఇతర డేటాను కూడా చూశాను. కాబట్టి మేము గత 30 సంవత్సరాలు చూసాము. అవును, మరియు మేము అనుకున్నాము, సరే దాన్ని చూడటానికి స్టాక్ మార్కెట్ చాలా సులభమైన మార్గం కదా. అవును, అది సరే, పనితీరు ఎలా ఉంది? మరియు మీరు ఇక్కడ ఒక పెద్ద అంతరం చూడవచ్చు. ఇది చాలా స్పష్టమైన విషయం. అవును, చాలా స్పష్టంగా డాలర్ పరంగా చూస్తే వామపక్ష ప్రభుత్వాల కంటే మితవాద ప్రభుత్వాల కల కింద స్టాక్ మార్కెట్లు చాలా మెరుగ్గా పనిచేస్తాయి. మితవాద ప్రభుత్వాలు పెట్టుబడికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయనే వాస్తవంతో దాన్ని వివరించవచ్చని మనం చెప్పవచ్చు. సరే, నిజమే. కానీ నేను ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య లోటుకు ఏమవుతుందో కూడా చూశాను. ఆర్థిక వృద్ధి విషయంలో నిజానికి కేవలం ఆర్థిక వృద్ధి పరంగా మితవాద మరియు వామపక్ష ప్రభుత్వాల మధ్య పెద్దగా తేడా లేదు. నిజమే. కానీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో లాటిన్ అమెరికాలోని మితవాద ప్రభుత్వాల కింద ద్రవ్యోల్బణం పనితీరు గణనీయంగా మెరుగ్గా ఉందని మేము కనుగొన్నాము. నాకు తెలిసి 3.9 వర్సెస్ 5.1% వార్షిక ద్రవ్యోల్బణం. ఇది చాలా పెద్ద తేడా. ఇది ఒక ముఖ్యమైన తేడా. అవును, మరియు దానికి మూల కారణం అది మరో కొలమానమైన ద్రవ్యలోటులో కనిపించటం కావచ్చు. సాధారణంగా మితవాద ప్రభుత్వాలు చాలా ఎక్కువగా ఆర్థికంగా కొంచెం ఎక్కువ బాధ్యతాయుతంగా ఉంటాయి, మరియు వామపక్ష ప్రభుత్వాలు ఆర్థికంగా కొంచెం ఎక్కువ దుబారాగా ఉంటాయి. కాబట్టి అది ద్రవ్యోల్బణంతో కూడా ముడిపడి ఉన్న ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. సరే, కాబట్టి మీకు వ్యత్యాసం రావడానికి అదే కారణం. కానీ అది ప్రజలను బాధిస్తుంది కాబట్టి మళ్ళీ అవును, ప్రభుత్వ వ్యతిరేకతకు మరో కారణం. అవును. కాబట్టి మీ 10 అంచనాలలో 8వది ఏమిటంటే డీరెగ్యులేషన్, లైసెన్సింగ్ మరియు నియంత్రణ లేకపోవటం. ప్రస్తుతం ఉన్న ఆ ఊపు కొనసాగుతుంది. ఆర్థికంగా ముఖ్యమైన నియంత్రణలలో భారీ తగ్గుదల ఉంది. అవును, గత 20 సంవత్సరాలలో సంవత్సరానికి ఉన్న నియంత్రణలతో పోలిస్తే 2025లో అమెరికాలో అది బాగా తగ్గిపోయింది. నిజానికి యూరప్లో కూడా ఇది తగ్గిపోయింది. యూరప్లో ఇది ఎప్పుడూ తక్కువగానే ఉండేది, కానీ ఇది తగ్గిపోయింది. ప్రధానంగా ధోరణి తగ్గింది, మరియు ఈ ధోరణి ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు. నియంత్రణల సడలింపు. అవును, మీకు తెలుసా, నా చివరి పుస్తకం వాట్ వెంట్ రాంగ్ విత్ క్యాపిటలిజంలో కూడా నాకున్న పెద్ద థీమ్స్లో ఒకటి ఏమిటంటే, చాలా ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడిదారీ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న విషయాల్లో ఒకటి కొత్తగా వస్తున్న నియంత్రణల వెలుగు. మరియు నిర్వచనం ప్రకారం నియంత్రణ అనేది ఇప్పటికే ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అది పెద్ద వ్యాపారాలకు సహాయపడుతుంది మరియు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీస్తుంది కదా. ఎందుకంటే చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు అవి ఈ నియంత్రణలకు అనుగుణంగా ఉండటానికి వారు చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద వ్యాపారాలకు ఇది వారి మొత్తం లాభదాయకతలో ఒక చిన్న ఖర్చు. అలాగే వారు నియంత్రణలను చాలా ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతారు. కాబట్టి ఏం జరిగిందంటే, ముఖ్యంగా ట్రంప్ మీకు తెలుసా నియంత్రణల సడలింపు గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు మిగతా ప్రపంచం సరే అమెరికాతో పోటీ పడాలంటే మనం కూడా చాలా నియంత్రణలను సడలించాలి అని నిర్ణయించుకుంది. ప్రణయ్, ఇది మనం మాట్లాడుకున్న అంశానికి కొనసాగింపు కూడా. అదేంటంటే, ట్రంప్ అమెరికాను మళ్ళీ గొప్పగా చేస్తారో లేదో కానీ అతను మిగతా ప్రపంచాన్ని మళ్ళీ గొప్పగా చేస్తున్నాడు. అవును, భూమిని గొప్పగా చేయడం, భూమిని మళ్ళీ గొప్పగా చేయడం, అది ఒక గొప్ప నినాదం. కానీ నేను అనుకుంటున్నాను అది మీ నినాదం. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. డీరెగ్యులేషన్ విషయంలో మనం ఇతర దేశాలను, ముఖ్యంగా యూరప్ను చూస్తున్నాం. యూరప్ ఎప్పుడు చాలా నియంత్రణ భారాన్ని మోపడానికి ప్రసిద్ధి చెందింది మరియు వ్యాపారాలు దాని గురించి చాలా ఫిర్యాదు చేసేవి. అవును, మరియు యూరప్ చేస్తున్నది ఏమిటంటే, దీనిపై ఒక డ్రాఘీ నివేదిక కూడా వచ్చింది. వారు కూడా సరే మన నియంత్రణ భారాన్ని ఎలా తగ్గించాలి అని దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు ఇది నియంత్రణను పూర్తిగా ఉపసంహరించుకోవటం గురించి కాదు, కానీ వేగాన్ని తగ్గించడం, పెరుగుదల వేగాన్ని. అందుకే యూరప్ మీకు తెలుసా, ప్రజలు యూరప్ గురించి ఇది నియంత్రణల సిలికాన్ వ్యాలీ అని జోక్ చేసేవారు. సరే,
అవును, మరియు మనం చూస్తున్నట్టుగా ఇతర దేశాల్లో మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా. అవును, నిజానికి మేము ఇప్పుడే అమెరికా మరియు యూరోప్ను చూపించాము. అవును, డీరెగ్యులేషన్ జరుగుతోంది, కానీ ఇది వర్ధమాన మార్కెట్లలో కూడా జరుగుతోంది. అవును, చిలీలో పెట్టుబడి అనుమతులకు అవసరమైన సమయాన్ని 30 నుండి 70% వరకు తగ్గిస్తున్నారు. అది చాలా ముఖ్యం. అవును, వియత్నాం వారు నిజంగా డీరెగ్యులేట్ చేస్తున్నారు. వారు దాదాపు 60 లైసెన్స్లను రద్దు చేస్తున్నారు లేదా సవరిస్తున్నారు. అవును, అర్జెంటీనా అద్దె నియంత్రణను రద్దు చేస్తోంది. దీనివల్ల సరఫరా పెరిగింది. మలేషియా కస్టమ్స్ క్లియరెన్స్ సమయాలను రోజుల నుండి నిమిషాలకు తగ్గించింది. సౌదీ అరేబియా విదేశీయులను రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయటానికి అనుమతిస్తోంది మరియు స్టాక్లలో విదేశీ యాజమాన్యంపై ఉన్న 49% పరిమితిని ఎత్తివేయవచ్చు. మరియు భారతదేశం ప్రభుత్వం ఒక డీరెగ్యులేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. చివరికి ఖచ్చితంగా. అవును, అది ఎంతవరకు పనిచేస్తుందో మనం చూడాలి, కానీ ఆ ధోరణి ఉంది. అవును, నేను అలాగే అనుకుంటున్నాను. మీకు తెలుసా, నేను చెప్పింది ఇదే. మీకు తెలుసా, ఎలోన్ మస్క్ లాగా అతను డోస్ గురించి ఒక రకంగా మాట్లాడినప్పుడు అది అమెరికాలోని అనేక ప్రాంతాలలో ప్రభుత్వాన్ని తగ్గించడం మరియు డీరెగ్యులేషన్ గురించి చాలా, అంటే ఒక జనాదరణ లేని భావన, మరియు అతను తన సొంత, మీకు తెలుసా, అంటే కొంతవరకు పిచ్చి చైన్సా పద్ధతిలో. కానీ నేను భారతదేశం మరియు ఇతర ప్రదేశాలలో ఆశ్చర్యపోయాను. మీకు తెలిసినట్లుగా ప్రభుత్వంతో వ్యవహరించిన వారు దాదాపుగా రహస్యంగా ఆశిస్తున్నారు, మాకు ఒక డోసు ఉంటే బాగుండు మా జీవితాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని మళ్ళీ తగ్గించటానికి. నిజమే. మరియు నేను అనుకుంటున్నాను, మనకిక్కడ సందేశం అందుతోందని మీకు తెలుసు. అది అవును, సాధారణ వ్యక్తిపై నియంత్రణ భారాన్ని తగ్గించటంలో ఏదో ఒక విషయం ఉంది. నేను చెప్పినట్లుగా నేను అధిక నియంత్రణలు పెట్టడానికి చాలా వ్యతిరేకం, ఎందుకంటే అది చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీస్తుందని నేను అనుకుంటున్నాను. పెద్ద వ్యాపారాలకు మీకు తెలుసా, నియంత్రణలతో పర్వాలేదు, మరియు నియంత్రణలు ఎలా చేయబడతాయో కూడా వారు ప్రభావితం చేయగలరు. ఖచ్చితంగా. ఎవరు లబ్ధి పొందుతారో. ఖచ్చితంగా. కాబట్టి ఇది ఒక మంచి ప్రపంచ ధోరణి అని నేను అనుకుంటున్నాను, మరియు ఈ ఊపు కొనసాగితే ప్రపంచ వృద్ధికి సహాయపడే విషయం ఇది కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. మరియు భారతదేశానికి చాలా ముఖ్యమైన విషయం, భారతదేశంలో నియంత్రణపై దృష్టి సారిస్తే మీరు చెప్పినట్లుగా అంత ఎక్కువ ప్రభుత్వ ప్రమేయం ప్రజలు తక్కువగా కోరుకుంటున్నారు, ఎందుకంటే అది అవినీతికి కూడా దారి తీస్తుంది. అవును, మీకు ఇది కావాలంటే మీరు చెల్లించాలి ప్రతి చోట కదా, అట్టడుగు స్థాయిలోని ప్రతి చోట ఇంత ప్రభుత్వ ప్రమేయం. అవును, అది మరింత అవినీతికి దారి తీస్తుంది. భారతదేశంలో డీరెగ్యులేషన్ కూడా అవినీతిని తగ్గిస్తుందా? ఖచ్చితంగా. అది సార్వత్రిక నిర్ధారణ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం దీన్ని కొనసాగిస్తామని నేను ఆశిస్తున్నాను. సరే, 10లో మీ 9వది, మరియు ఇది డీరెగ్యులేషన్కు వ్యతిరేకం, వలసలను నియంత్రించటం. అవును, వలసల వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఒక భావన. వలసలు తగ్గుతూనే ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలో గరిష్ట సంవత్సరంతో పోలిస్తే 2025లో ప్రపంచవ్యాప్తంగా నికర వలసలు తగ్గాయి. మరియు మీరు 2023ను చూస్తే అమెరికాలో భారీగా తగ్గింది, యూరప్లో భారీగా తగ్గింది, మరియు ఇంగ్లాండ్లో కూడా తగ్గింది. ఇవి అవే భావనలు. వారు అతిగా చేయటం వల్ల ఇది ఒక రకమైన ప్రతిచర్య, లేదా ఇది కొంచెం జాత్యహంకారమా? ఇది ఏమిటి? సరే, నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అమెరికాపై చాలా దృష్టి ఉంది కదా, మరియు అమెరికా వలసలకు వ్యతిరేకంగా ఎలా మారిందో మరియు అలాంటివి. కానీ అతను గోడ కట్టలేదు. అవును, కానీ అతను అన్ని రకాల ఇతర పనులు చేస్తున్నాడు. అవును, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇది చాలా పాశ్చాత్య దేశాలు అవును ఖచ్చితంగా అదే అనుసరిస్తున్న. అవును, ఉదాహరణ వారి సొంత నిశ్శబ్ద మార్గంలో యూకేతో సహా. అవును, కరెక్టే కదా. మరియు దీనిలో చాలా వరకు కారణం ఏమిటంటే పాక్షికంగా మీరు చెప్పినట్లు ఇది ఒక ప్రతిచర్య, ఎందుకంటే మొదటి కొన్ని సంవత్సరాల్లో మేము ఈ భారీ వలసల ప్రవాహాన్ని చూసాం, మరియు దీనిలో కొంత భాగం ఏమిటంటే అది మంచి అయినా చెడు అయినా ప్రజలు ఈ జాతి గుర్తింపు అనే విషయం పట్ల చాలా రక్షణగా భావిస్తారు. అంటే ఈ ఆలోచన ఎలాంటిదంటే దీనివల్ల ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి వారు ఇప్పుడు తమ జాతి గుర్తింపుగా భావించే దానిని పాడు చేయకూడదనుకుంటారు. కరెక్ట్. కాబట్టి ఇవి కొన్ని ఖచ్చితంగా. అవును,
కాబట్టి నేను అనుకుంటున్నాను అదే అసలు విషయం. మంచి ఆర్థిక విధానం చెడ్డ రాజకీయం అవుతుంది, మరియు వలసల విషయంలో ఇక్కడ అదే సమస్య అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఇది అమెరికాలోనే కాదు, పాశ్చాత్య ప్రపంచం అంతటా జరుగుతోంది. చాలా తక్కువ దేశాలు, బహుశా కొన్ని నార్డిక్ దేశాలు, స్పెయిన్ ఇప్పటికీ సాధారణంగా వలసలకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆంగ్లో సాక్సన్ ప్రపంచం అంతటా వలసల రేట్లు తగ్గాయి. పాశ్చాత్య దేశాలంతటా. అమెరికా మాత్రమే కాదు మరియు మీరు చెప్పినట్లు ఇతర దేశాలలో కెనడా వారు కొత్త శాశ్వత నివాస అనుమతులను 20% తగ్గించారు. విఫలమైన ఆశ్రయ అభ్యర్థులను వేగంగా తొలగిస్తున్నారు. ఇతర దేశాలలో ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఫీజులను పెంచింది. వీసా హ్యాపింగ్ను నియంత్రించడానికి నియమాలను జోడించింది. ప్రతి ఒక్కరూ కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు 0 అక్రమ వలసదారుల ప్రణాళికలో ఉన్న జపాన్ శాశ్వత నివాసితుల భద్రతను కఠినతరం చేసింది. అంటే ఇవన్నీ మీరు చేసిన పరిశోధన. అవును. మరియు ఇది కేవలం అమెరికా మాత్రమే కాదు, ప్రతి దేశం కోత విధిస్తోందని చూపిస్తుంది. అవును, కానీ నా ఉద్దేశ్యంలో మీకు తెలుసు కదా, మరియు భారతదేశంలో మీకు తెలిసినట్లుగా మాకు దీనికి వ్యతిరేక సమస్య ఉంది. అసలు విషయం ఏమిటంటే భారతదేశం విషయానికి వస్తే ఈ దేశం విడిచి వెళ్లే వారి సంఖ్య నిజమే విపరీతంగా పెరిగింది కదా. కాబట్టి మీకు తెలుసుగా సుమారు ఒక దశాబ్దం క్రితం భారతదేశం విడిచి వెళ్లే మిలియనీర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగిందని చూపించడానికి నేను ఒక అధ్యయనం చేశాను. నిజమే. మరియు మీకు తెలుసుగా నేను దాని గురించి మాట్లాడాను. అవును. ఇప్పుడు ఆ ధోరణి నిజానికి కొంచెం తగ్గింది. అదేంటంటే భారతదేశం విడిచి వెళ్లే బిలియనీర్ల సంఖ్య ముఖ్యంగా మొత్తం మిలియనీర్ల వాటాగా స్థిరపడింది లేదా నిజానికి కొంచెం తగ్గింది. ఇది నేను ఒక శుభవార్త అని అనుకుంటున్నాను. సరే. కానీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే మొత్తం మీద భారతదేశం నుండి జరుగుతున్న భారీ వలసలు బాగా వేగవంతమయ్యాయి. మీకు తెలుసు కదా, 80-90 దశకాల్లో ఇది దాదాపుగా సమతుల్యంగా ఉండేది. కానీ గత దశాబ్దంలో ఇది సుమారు 3 లక్షల ధోరణికి వేగవంతమైంది. అవును. నికర ప్రాతిపదికన. అవును, మీ దగ్గర నిజానికి దానిపై ఒక గ్రాఫిక్ ఉంది. కానీ దానికి వచ్చే ముందు ఆర్థికంగా అది వారికి నష్టం కలిగించవచ్చని మీరు లేవనెత్తిన ప్రశ్న. అంటే రాజకీయంగా ఇది సహాయపడుతుంది, మీకు తెలుసు కదా, ఈ విదేశీయులను బయటపెట్టడం మొదలైనవి. కానీ అమెరికాలో భారతీయులు నిజంగా వారి ఆర్థిక వ్యవస్థను పెంచుతున్నారు. భారతీయ సమాజం లేదా భారత సంతతికి అమెరికాలోని ఏ సమాజం కన్నా అత్యధిక తలసరి సగటు ఆదాయం ఉంది. అవును, చాలా తేడాతో. మనం అన్ని పెద్ద సంస్థల్లో ముందున్నాం, మీకు తెలుసు కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, ప్రతి చోట. అవును. కాబట్టి నేను చెప్పినట్లు ఆర్థికపరమైన అంశం అదంత ముఖ్యం కాదు. ఆర్థికంగా గిట్టుబాటు కానిది మరియు కేవలం అమెరికా మాత్రమే కాదు, పెద్ద ఆకర్షణ కేంద్రాలుగా మారిన ఇతర ప్రదేశాలు కూడా. ఉదాహరణకు భారతీయులు ఎక్కువగా ఎక్కడికి వలస వెళ్తున్నారు? అమెరికానే అతిపెద్ద ప్రదేశంగా కొనసాగుతోంది. అవును. కానీ మధ్యప్రాచ్యం వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవును, మీకు తెలుసు కదా, అక్కడ వారికి భారతీయ కార్మికులు కావాలి. మరియు భారతీయులు అక్కడ చాలా బాగా రాణిస్తున్నారు. మరియు వారికి అక్కడ అన్ని రంగాలలో భారతీయ కార్మికులు కావాలి. కానీ మనకున్న సమస్య ఏమిటంటే ఇంతమంది ప్రజలు మన దేశం విడిచి వెళ్ళాలని మనం ఎందుకు కోరుకుంటున్నాము? నిజమే, మనకు ఉండాలి. మరింత ఎక్కువ మంది ప్రజలు మన దేశంలోనే ఉండిపోవాలని. అవును, మరియు అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు తెలుసా, నిజంగా రాయితీ విద్యను పొందే ఐఐటి గ్రాడ్యుయేట్లు వారు అర్హత సాధించిన వెంటనే ఐఐటి అనే 3 అక్షరాలు, అది మీకు ప్రపంచంలో ఏ ఉద్యోగాన్నైనా సంపాదించి పెడుతుంది. అవును, కానీ నేను అనుకుంటున్నాను అందుకే భారతదేశంలో మనం చూసింది ఏమిటంటే వలస, భారతదేశం నుండి బయటకు వెళ్లే వలసలు సామూహిక స్థాయిలో గణనీయంగా వేగవంతమయ్యాయి. నిజమే, గత కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు 7 లక్షల మంది ప్రజలు సంవత్సరానికి దేశం విడిచి వెళ్తున్నారు. ఇది సగటున 3 లక్షలుగా ఉండేది. అవును, అంతే, గత కొన్ని సంవత్సరాలలో. అవును, మీరు చెప్పింది ఖచ్చితంగా మీకు తెలుసా, మీరు చెప్పేదాన్ని చూపించటానికి మా దగ్గర డేటా ఉంది. ఆ వలసలు అభివృద్ధి చెందిన దేశాలలో తగ్గుతూనే ఉన్నాయి, కానీ భారతదేశంలో వచ్చేవారి కంటే వెళ్ళేవారే ఎక్కువగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నికరంగా 3 లక్షల మంది వెళ్ళిపోతుండగా అవును, ఇప్పుడు 6,70,000కు. ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్న వారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ, మరియు వారిలో చాలా మంది చాలా అర్హత కలిగిన వారు. అవును, కాబట్టి ఇది గణనీయంగా వేగవంతమైంది. అవును, అందులో చాలా వరకు మధ్యప్రాచ్యం వంటి ప్రదేశాలకు వెళ్తోంది. మరియు ఎక్కువ నికర వలసలు బయటకు వెళ్తున్న ఏకైక దేశాలు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్. సరే,
అవునా? మరియు వాస్తవానికి వారి జనాభా పరిమాణాలు చిన్నవి. కానీ భారతదేశం మరియు చైనా నుండి ఒక సంవత్సరంలో దేశం విడిచి వెళ్లే వలసదారుల సంఖ్య దాదాపు ఒకే విధంగా ఉండేది, సుమారు 3 లక్షలు. చైనా ఆ స్థాయిలో స్థిరపడింది మీకు తెలుసు, దాదాపు అదే జనాభాతో. మనది గణనీయంగా వేగవంతమైంది మరియు నేను చెప్పినట్లుగా అది అంటే చైనా ఇమ్మిగ్రేషన్ కాదు, ఎమిగ్రేషన్ అంతగా పెరగలేదా? ఇది సంవత్సరానికి సుమారు 3 లక్షలు. అది దాదాపుగా అక్కడే స్థిరపడినట్లు కనిపిస్తోంది. కానీ భారతదేశం విషయంలో ఇది 600 కంటే ఎక్కువగా వేగవంతమైంది. 6 లక్షల 7 లక్షలకు దగ్గరగా. అవును. మరియు నేను చెప్పినట్లుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే ఉన్న దేశాలు. బంగ్లాదేశ్ దాదాపు ఒకేలా ఉంది, పాకిస్తాన్ స్పష్టమైన కారణాల వల్ల ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఉక్రెయిన్ కూడా చూసింది, కానీ అది సౌత్లో జరిగిన యుద్ధం కారణంగా కేవలం ఒకసారి మాత్రమే జరిగింది. కాబట్టి నేను అనుకుంటున్నాను మనం చేయాల్సింది ఏమిటంటే, మరియు ఇదే అంటే ఇది మన చర్చ ప్రారంభానికి తిరిగి వస్తుంది. సాధారణంగా భారతదేశం, నేను చెప్పాలంటే మనం ఎక్కువ మూలధనాన్ని ఎలా దిగుమతి చేసుకోవాలి మరియు మనం తక్కువ ప్రజలను ఎలా ఎగుమతి చేయాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రజలు మరియు తక్కువ కార్మికులు. సరే, నేను అనుకుంటున్నాను అది అవ్వాలి. చాలా చాలా కరెక్ట్. అవును, మాకు ఒక పెద్ద పాలసీ ఫ్రేమ్వర్క్ లాంటిది, ఎందుకంటే ఆ రెండు అది మారుతుంది. చాలా సహాయకరం. మేము వీలైనంత ఎక్కువ మందిని దేశంలోనే ఉంచాలనుకోవటం మరియు ప్రభుత్వం ఎందుకు ఇంతమంది ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు అని చూడండి. వాళ్ళు ఈ దేశాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నారు? కరెక్ట్. ఆ ప్రజలు మాకు ఇక్కడ కావాలి, ఎందుకంటే వెళ్ళిపోతున్న చాలా మంది మీరు చెప్పినట్టు విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా బాగా రాణిస్తారు. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకంటే ప్రపంచంలో మరెవరికన్నా భారతీయుల డిఎన్ఏ ఉత్తమమైనది. అందుకే గొప్ప జాతీయవాద లైన్. క్షమించండి, భారతదేశం విడిచిపెట్టిన తరువాత చాలా బాగా రాణిస్తున్న కొందరు, నేను ఎవరి పేర్లను చెప్పను, ఇక్కడ ఉన్న ఎవరివి, కానీ మీకు తెలుసు, నిజంగానే చాలా బాగా రాణిస్తున్నారు, ముఖ్యంగా మీ పరిశోధనలో. ఇప్పుడు ఇది కేవలం ఒక దారుణమైన వార్త. నేను దీనిని సెన్సార్ చేయాలనుకుంటున్నాను. మీ పదవ అంచనా ఏమిటంటే మనం ఆల్కహాల్ వినియోగంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాం. అమెరికన్లు ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మద్యం తాగుతున్నారు. తాము తాగుతున్నామని స్వయంగా నివేదించే అమెరికన్ల శాతం 66 నుండి 54కి పడిపోయింది. ఇది జరగలేదు. అవును, గ్యాలప్ 1930లలో ఈ ప్రశ్న అడగడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అత్యల్పం కదా, అంటే అమెరికన్ల సంఖ్య. మరియు ఇది కేవలం అమెరికాలో మాత్రమే జరగడం లేదు. ఆల్కహాల్ వినియోగం మీరు చూస్తే పానీయాల సంఖ్య యూకేలో ఒక రోజులో లాగా కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా వంటి ప్రదేశాల్లో కూడా దానికి పేరుంది, మీకు తెలుసు. అవును అవును అవును. వారి భారీ ఆల్కహాల్ వినియోగానికి అది తగ్గిపోయింది. మరియు ఇక్కడ చాలా స్వీయ అవగాహన ఉంది. అదేమిటంటే చాలామంది ఇప్పుడు మితంగా తాగటం కూడా, దీనికి సైన్స్ మద్దతు ఉండటంతో మితంగా తాగటం కూడా ఆరోగ్యకరం కాదని భావిస్తున్నారు. అవును, వాళ్ళు రోజుకు ఒక డ్రింక్ పర్వాలేదు అనేవాళ్ళు, కానీ అది ఇప్పుడు తప్పు అని నిరూపించబడింది. అవును, ఏ మోతాదులో తాగినా అనారోగ్యకరమే. అది నిజమే. కాబట్టి మీరు చెప్పాలనుకున్నట్లుగా ఇది పీర్ రివ్యూ చేయబడింది. అవును, ఆ రకమైన పరిశోధన. దీనికి తోడు అసలు విషయం ఏంటంటే వాటిలో కొన్ని వాస్తవానికి వారు పాశ్చాత్య దేశంలో గంజాయి వంటి వాటికి కొద్దిగా మారారు, అవి వారికి మత్తు ఇస్తాయని వారు అనుకుంటారు, కానీ ఆరోగ్యం తక్కువ. ఆల్కహాల్తో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ కొంతమంది అలా అనుకుంటారు. కానీ ప్రధానంగా ఇది చాలా ఎక్కువ ఆరోగ్య అవగాహన, ఎందుకంటే ఇదే ధోరణిని మనం సిగరెట్ల విషయంలో కూడా చూసాం. కానీ వాస్తవానికి సిగరెట్ల గురించి ఇప్పుడు బాగా తెలుసు, కానీ ఇప్పుడు వేగవంతమవుతున్నట్లు కనిపిస్తున్న ధోరణి ఆల్కహాల్పై ఉంది మరియు మనం దానిని స్టాక్ ధరల కదలికలలో కూడా చూడగలం. అవును, గత 6-7 సంవత్సరాలుగా స్టాక్ ధరలపై మీ డేటా చెప్పేది అదే. ఆల్కహాల్ స్టాక్స్ ఇప్పుడు పడిపోతున్నాయి. సాధారణ స్టాక్స్ 158 పెరిగాయి మరియు ఈ దశాబ్దంలో 60%. అవును, 60%. అవును, 58, 60%. అవును అవును. మరియు ఆల్కహాల్ తగ్గింది 30 చిల్లర శాతం. 65 తగ్గింది 35%. మరియు వీటిలో వైన్ తయారీ కేంద్రాలు, డిస్టిలరీలు ఉన్నాయి. కాబట్టి వాస్తవం ఏమిటంటే ప్రజలు తక్కువ ఆల్కహాల్ సేవిస్తున్నారు మరియు మార్కెట్ దానిని ధరలో పరిగణిస్తోంది. కాబట్టి కాదు, సాధారణ స్టాక్స్ 58% పెరిగాయి, ఆల్కహాల్ స్టాక్స్ 35% తగ్గాయి. అవును, మొత్తం మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా అంతగా పెరిగింది. అమ్మో, అది కాబట్టి ఇది చాలా విషయాలు చెప్పే డేటా అని నేను అనుకుంటున్నాను. ఆల్కహాల్ విషయంలో విషయాలు మారుతున్నాయనడానికి అది ఒక సూచన. విషయాలు మారుతున్నాయి
నేను అనుమానిస్తున్నాను అవగాహన కారణంగా అది వేగవంతం అవుతుందని. ఇప్పుడు ఆసక్తికరంగా భారతదేశం ఒక మినహాయింపు. ఈ రెండింటిలోనూ ఇవిగో మనం నేను ఇంతకుముందు మాట్లాడిన ఆల్కహాల్ మరియు సిగరెట్లు రెండింటిలోనూ, కానీ ముఖ్యంగా ఆల్కహాల్ విషయంలో బహుశా ఇది హోమ్ బేస్ నుండి ప్రారంభమైనందువల్ల ఈ ఆల్కహాల్ విషయంలో భారతదేశం ట్రెండ్కు విరుద్ధంగా వెళ్ళిందని మీరు అన్నారు. భారతదేశంలో మద్యం వినియోగం వాస్తవానికి పెరిగింది. అవును, మరియు చైనా 5% తగ్గింది, జర్మనీ 2%, ప్రతి చోట తగ్గింది, మరియు భారతదేశం 2.5% పెరిగింది. నిజానికి అది మంచి వార్త కాదు. అవును. కాబట్టి నేను అనుకుంటున్నాను అదే అసలు విషయం. అంటే ఏఐ అంటే ఖచ్చితంగా ఏఐ నా పక్షపాతాలను బట్టి మీకు తెలుసు, గత సంవత్సరం నేను మాట్లాడాను, నేను ఊబకాయం యాంటీ ఒబేసిటీ డ్రగ్స్కి అభిమానిని కాను అని. కానీ నేను ప్రకృతి ప్రేమికుడిని. ఈ సంవత్సరం నేను చెప్తాను, మద్యపానంపై నాకున్న అయిష్టతను బట్టి ఇది చూసి నేను సంతోషిస్తున్నానని. అయితే ఇవి పక్షపాత గణాంకాల, అవునా? సరే, ఇది డేటా. ఎవరైనా వీటిని తనిఖీ చేయాలనుకుంటే వారు మాట్లాడటానికి ఆహ్వానితులే. లేదు, మేము మిమ్మల్ని నమ్ముతాం. కాబట్టి ఇప్పటి వరకు 10 అయ్యాయి. వాటన్నిటినీ త్వరగా చూద్దాం. మొదటిది ఏఐ ఒక బుడగ అని. అవును. మీరు ఏమైనా జోడించాలనుకుంటే ఇక లేదు, నేను చెప్పినట్లుగా నేనేమనుకుంటున్నానంటే, మీకు తెలుసు కదా, ఆ విషయంలో ఏఐ ఒక బబుల్ అని గుర్తించడం. కానీ అది ఉబ్బుతూనే ఉండగలదు. ఒక రకంగా చెప్పాలంటే దీనికి శాస్త్రీయత లేదు. నిజమే, కానీ 10 ఏళ్ల గురించిన విషయం నాకు నచ్చింది, మరియు అది ఒకప్పుడు ఉన్నదానికి 10 రెట్లు చేరుకుంది. అవును, ఇది దానిని నిష్పక్షపాతంగా చూసే విధానం మీకు తెలుసు కదా. మరియు వడ్డీ రేట్లు పెరగవచ్చు. మీరు చూసే 4 ఓలు ఉన్నాయి. అవును, బబుల్ మీటర్లో మనం ఎక్కడున్నాం? నిజమే. ఇక్కడ నేను అదే చేయటానికి ప్రయత్నించాను. దానిలో మనం చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం, మరియు మనం దానిలో చాలా ముందున్నాం, కానీ దానికి శాస్త్రీయత లేదు. కానీ రెండవ ధోరణి ఏంటంటే, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బబుల్స్ పడిపోతాయి. మరియు అమెరికాలో కొనుగోలు శక్తి సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కొనుగోలు శక్తి సంక్షోభం, వడ్డీ రేట్లు పెరగవచ్చు. ఆ కనెక్షన్ చాలా ముఖ్యం. అవునవును. మరియు నేను అనుకుంటున్నాను దానికి కారణం ద్రవ్యోల్బణం. ఇప్పటికీ ఒక పెద్ద సమస్య, మరియు మరిన్ని ఉచితాలు మరియు ఇతర, మీకు తెలుసు కదా, అలాంటి చెక్కులు ఇవ్వటం వల్ల అది ఇంకా పెద్ద సమస్యగా మారవచ్చు. అమెరికాలో పంచిపెట్టడం. ఆ తర్వాత మీరు ప్రపంచం యునైటెడ్ స్టేట్స్ను అధిగమిస్తుంది అని అన్నారు. అవును, మిగతా ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో వారిని అధిగమిస్తుంది, మరియు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మరియు దానికి డాలర్ ఒక ముఖ్య కారణం కావచ్చు. అంటే మనకు బలహీనమైన డాలర్ ఉంటే అది మిగతా ప్రపంచం అధిగమించడానికి సహాయపడుతుంది. అది మీలో భాగమా? అదేంటి? మెగా భూమిని మళ్ళీ గొప్పగా చేద్దాం. అవును, చెయ్యండి. మీకు తెలుసా, దాదాపు సరిగ్గా. కానీ ట్రంప్ ప్రభావం మిగతా అందరూ వేగంగా ఎదిగేలా చేస్తోంది. అవును, మిగతా ప్రపంచాన్ని మళ్ళీ గొప్పగా తయారు చేయండి. అవును, మరియు మీరు నాణ్యమైన స్టాక్స్ మళ్ళీ ప్రకాశిస్తాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం అది దాదాపు 10% పడిపోయింది. సాపేక్ష ప్రాతిపదికన. అవును, మరియు అది మళ్ళీ ప్రకాశించబోతోంది. అవును, ఎందుకంటే సాధారణంగా మనం ఈ రకమైన తక్కువ పనితీరును చూసినప్పుడు, ఎందుకంటే నాణ్యత అనేది మీరు కాలక్రమేణా కలిగి ఉండవలసినది, ఆ నాణ్యత బాగా రాణించి మరియు పుంజుకుంటుంది. కాబట్టి ఇక్కడ మా అంచనా అదే. కాబట్టి మీరు గతసారి చైనా మళ్ళీ పెట్టుబడి పెట్టదగినదిగా ఉందని చెప్పారు, మరియు అది పెట్టుబడి పెట్టదగినదిగానే ఉంది. స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళింది, కానీ ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉంటుందని మీరు అంటున్నారు. అవును, మరియు 2 ముసుగులచే కప్పివేయబడింది. అవును, అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, ఆ 2 ముసుగులు. అవును, కానీ ఆ 2 ముసుగులు నేను చెప్పినట్లుగా అవి ఏఐ. కాబట్టి మీరు చైనాలో ఏదైనా సొంతం చేసుకోవాలనుకుంటే అది ఏఐ కోసమే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏఐ మినహా చైనాలోని దేశీయ ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో లేదు. కాబట్టి ఏఐ అనేది మీకు తెలుసు, స్టాక్ మార్కెట్ను నిలబెడుతున్న ఒక ముసుగు, లేదా కనీసం అక్కడి ఆర్థిక వ్యవస్థ యొక్క లోపాలను దాచిపెడుతోంది. ఎందుకంటే లేకపోతే సంపాదన వృద్ధి రుణాత్మకంగా ఉంది. అవును, టెక్ రంగం వెలుపల. మరియు రెండవది ఎగుమతి దిగ్గజం. చైనాలో అది కొనసాగుతూనే ఉంది, అది పెంచుతోంది. అవును, అంటే ఆ సంఖ్యలు. అవును, అది సంఖ్యలను పెంచుతోంది. కానీ మీకు తెలుసా, మరింత పెద్ద గ్లోబల్ ఎదురుదెబ్బ ఉంటుందని నేను అనుకోవడానికి కారణం అదే. ఇప్పుడు మీరు చైనీస్ డంపింగ్ వల్ల కూడా ఎదురుదెబ్బ ఉంటుందని చెబుతున్నారు. ఎగుమతులు పెరగడానికి ప్రధాన కారణం వాళ్ళు ధరలను తగ్గించేస్తున్నారు. అవును, 20%. అవును,
వాళ్ళు దాన్ని ఎలా భరించగలుగుతున్నారు? అది ఇప్పటికీ నాకు తెలుసు, కానీ మీకు తెలుసుగా ఈ విషయంలో అందుకే నేను చెబుతున్నాను, దృష్టి దీనిపైకి చాలా ఎక్కువగా మళ్ళుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా ప్రపంచం ఈ బాధను ఎంతవరకు భరించగలుగుతుంది. మరియు మీ 7వ పాయింట్ ఏమిటంటే వెనిజులా ట్రంపెల్లా జరగకముందే దక్షిణ అమెరికా మీరు చెప్పినట్లు మలుపు తీసుకుంటుంది, మరింత ఎక్కువగా రైట్ వింగ్ వైపుకు మారుతూనే ఉంటుంది. అవును, ఇది కేవలం ఒక సహజ ప్రతిచర్య. లాటిన్ అమెరికాలో ఒక ప్రభుత్వ వ్యతిరేక పవనం వీస్తోంది. అవి ఒకప్పుడు అంటే అన్ని వామపక్ష ప్రభుత్వాలచే పాలించబడేవి. ఆర్థిక పనితీరు, నేరాలు, అవినీతి సమస్యాత్మకంగా ఉండేవి. అందుకే ఇప్పుడు అది మరోవైపుకు తిరుగుతోంది. కానీ ఈ ధోరణి నిజంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించే గమనించాల్సిన పెద్ద ఎన్నిక బహుశా బ్రెజిల్ కావచ్చు. బ్రెజిల్ ఈ సంవత్సరం అక్టోబర్లో. మీ 8వది నిజంగా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నియంత్రణ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుందనే అకస్మాత్తు గ్రహింపు వల్ల. కాబట్టి నియంత్రణల సడలింపు వేగం పశ్చిమ దేశాలలో మాత్రమే కాకుండా భారతదేశంతో సహా వర్ధమాన మార్కెట్లలో కూడా కొనసాగవచ్చు. అవును, నేను అనుకుంటున్నాను, మీకు తెలుసా, ఇది ఇప్పుడు చాలా దేశాల్లో ఒక బజ్వర్డ్గా మారింది. ప్రభుత్వం నిజంగా మన జీవితాలపై ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని వారు చూడాలనుకుంటున్నారు. మరియు నేను అనుకుంటున్నాను, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు అధిక నియంత్రణల వలన బాధపడుతున్నందున ఈ నియంత్రణల సడలింపు వేగం పుంజుకోవచ్చు. ఆ తర్వాత ఆ రకమైన ద్వేషం, అవును, ఇమ్మిగ్రేషన్, అవును, యాంటీ ఇమ్మిగ్రెంట్స్, మరియు ఈ పాశ్చాత్య దేశాలన్నింటికీ ఇమ్మిగ్రేషన్ తగ్గుతోంది మరియు ఇంకా వేగంగా తగ్గుతూనే ఉంటుంది. అవును, ఎందుకంటే నేను అనుకుంటున్నాను దీనిపై వెనక్కి వెళ్ళడం లేదు. మీకు తెలుసా, ఎందుకంటే నేను అనుకుంటున్నాను అది చాలా ఎక్కువగా ఉంది. మీకు తెలుసా, అంటే ఇప్పుడు ఈ విషయంలో చాలా చెడు భావన ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆ ధోరణి వేగవంతం అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఒక ప్రతికూల సంఘటన జరిగినప్పుడు మీరు గమనిస్తే అది ఏ వలసదారుడి వల్లనైనా జరిగిన క్షణం అది చాలా వేరొకరి వల్ల జరిగిన దానికంటే చాలా ఎక్కువ ప్రచారం పొందుతుంది. కాబట్టి ఈ మొత్తం జాతి సమస్య ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారింది. అవును, మరియు అది పాశ్చాత్య దేశాలలో రాజకీయ నాయకులకు కలిసి వస్తోంది మరియు వారు దానిని కొనసాగించబోతున్నారు. వారు దాన్ని వాడుకుంటారు. అవును, సరే, ఆ తర్వాత మీ చివరి పాయింట్ అంటే మీకు చాలా ఇష్టం మరియు అది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నదని నేను భావిస్తున్నాను, కానీ అదృష్టవశాత్తు డేటా మీతో ఏకీభవిస్తుంది. పాశ్చాత్య దేశాలన్నిట మద్యం గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మద్యం వినియోగం పడిపోయింది. భారతదేశంలో మాత్రమే చెడ్డ వార్త ఏమిటంటే అది ఇంకా పెరుగుతూనే ఉంది. అవును, కానీ సాధారణంగా ట్రెండ్ తగ్గుముఖంలో ఉంది మరియు నేను దాని ఆరోగ్య పరిణామాల గురించి చాలా ఎక్కువ అవగాహన కారణంగా అది వేగవంతం అవ్వటాన్ని చూస్తున్నాను. కొంతవరకు దీనిని గంజాయి క్యానబలైజ్ చేస్తోంది, కానీ ఇది ప్రధాన ట్రెండ్ అని నేను అనుకుంటున్నాను. అందువల్ల అవును, నిజమే, మద్యం వినియోగం మరియు అది భారతదేశంలో ఎందుకు పెరుగుతోంది? నేను అనుకుంటున్నాను బహుశా ఇది కేవలం వాస్తవం ఏమిటంటే మీకు తెలుసు కదా, దానిలో కొంత కేవలం క్రమబద్ధీకరణ. మీకు తెలుసు కదా, దాని పరంగా ఇతర రకాల మద్యం నమోదు కాలేదు, కానీ సాధారణంగా బహుశా అక్కడ మరియు దానిపై అవగాహన బహుశా చాలా తక్కువ. దాని యొక్క ఆరోగ్య పరిణామాలు, ఎందుకంటే సిగరెట్ల విషయంలో కూడా మీకు తెలుసు కదా, మనం ఒక రకంగా ప్రపంచ ధోరణికి భిన్నంగా వెళ్తున్నాం. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇక్కడ అవగాహన అనేది కొంచెం సమస్య మరియు దానిలో కొంత భాగం క్రమబద్ధీకరణ వర్సెస్ అనధికారిక వినియోగం. సరే రుషిల్, దీనికి మీకు చాలా ధన్యవాదాలు. నేను నిజంగా చాలా నేర్చుకున్నాను మరియు ఇది నిజంగా మీ ఉత్తమమైన వాటిలో ఒకటి. క్షమించండి, నేను ప్రతి సంవత్సరం అలా అంటానా, కానీ ఇది మరింత మెరుగ్గా అవుతోంది మరియు మీ పరిశీలనలు అద్భుతంగా ఉన్నాయి. వాటన్నిటికీ డేటా మరియు పటిష్టమైన పరిశోధన ఆధారం. వీటన్నిటికీ మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ప్రణయ్, ఇవి చేయడం ఎప్పుడూ ఆనందమే. ధన్యవాదాలు. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, విజ్ఞానదాయకంగా ఉంది మరియు నేను చాలా నేర్చుకున్నాను. అందరూ నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.